మరొకసారి అమ్మ అందరికీ వందనాలు. చూడండి పరిస్థితిగా ఉంటారు. చాలా సంతోషం. మరి దేవుడు తన దాసుని ఈ ప్రాంతానికి నడిపించి ఈ మంచి మందిరం ప్రభు యొక్క సంఘం కొరకు తయారు చేసి మరి స్థలంలో తన పరిచయం చేయడానికి ప్రభు చూపిన కృపకై నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఆయా ప్రాంతాలలో ఆయా సంఘాలలో ప్రభు కొరకు ఘనముగా పరిచయం చేస్తున్న దేవుని దాసులు ఈ స్థలంలో వారు ఆశీనులై ఉన్నారు. వారికి కూడా నేను మరోసారి నా అభినందనలు వందనాలు తెలియజేస్తూ ఈ మంచి సమయం వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియటం లేదు కాబట్టి చాలా త్వరగానే ముగిస్తే మంచిది అన్న మాట నేను విన్నాను. కాబట్టి ఇప్పుడు సమయం 1:30 అవుతుంది, 11:30 అవుతుంది. గుండె జారిపోయినట్టుంది చాలా మంది. 11:30 అవుతుంది. 1:30 ముగిద్దామన్నట్టుగా అడుగుదామనుకున్నాను. ముందు ఆ మాట చెప్పాను. ఈ గుండె జారిపోవడం చూసి ఇదేదో 3 గంటలకు వదిలిపెట్టేలా ఉన్నాడు అన్నట్టుగా మీరు అప్పుడే బెదిరిపోతా ఉన్నారు. మీరేం బెదిరిపోనక్కర్లేదు. 11:30 అవుతుంది. 1:00 ముగిస్తాను. పర్వాలేదా? ఏదో చెప్పండి అమ్మా, పర్వాలేదా? అప్పుడు అందరం కలిసి సావాస భోజనాలు చేసి మనం వెళ్ళొచ్చు. చాలా సంతోషం. బైబిల్ నుంచి ఒక 4 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. అప్పుడు అందరము దేవుని వాక్యం చదివినట్లు అవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4 వచనాలు మొదటివి మార్చి చదువుదాం. నేను వచనం చదువుతాను, దయచేసి మీరు వచనం చదవండి. జీవ వాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటేమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొట్టేమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రభువు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, మనం ఎప్పుడు ఇలాంటి ప్రత్యేకమైన కూడికలు కలిగి ఉన్న ఒక 3 పనులు తప్పక మనం చేయవలసి ఉంటుంది. ఆ 3 పనులు ఏమిటి అంటే, మన గత కాలాన్ని మనం చూసుకొని ఆయనను ఆరాధించాలి. అది మనం చేయవలసినటువంటి ఒక మంచి పని. తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నామో చూసుకొని ఇలా ఉండడానికి ఆయన కృప చూపాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అలాగనే మన ముందు భవిష్యత్తు ఏదో ఉంటుంది. ఆ భవిష్యత్తు కొరకు ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఆ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసుకోవాలి. వార్షికోత్సవం రోజు జరగాల్సిన 3 పనులు. 1, గతాన్ని బట్టి ఆయన ఆరాధించి, వర్తమాన కాలాలను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి, భవిష్యత్తు కొరకై మనం ప్రార్థన చేసుకుని ప్రభువుకు మనం అప్పగించుకోవాలి. ఈ 3 పనుల్లో ఏ పని మనం చేయకపోయినా మన వార్షికోత్సవం జరిగించుకున్నట్లు అవ్వదు. కనుక ఈయన రాకములపై
మరి చక్కని ఆరాధన, మేము రోడ్డు మీదకి వచ్చేసరికి మరి ఎవరో మంచి ఆరాధన నడిపించారు, చాలా సంతోషం. మరి మీరు కూడా మీరు దేవుని సేవకుడు ఇచ్చే సాక్ష్యంను విని మీరు కృతజ్ఞతలు ప్రభువుకు చెల్లించుంటారని నమ్ముతున్నాను. మరి భవిష్యత్తు కొరకు మరి ప్రార్థన చేసుకుని దేవుని సేవకుని సంఘానికి చెందిన కుటుంబాలను ప్రభు చేతులకు మనం అప్పగించుకోవాలి. కనుక ఈ 3 పనులు మనం చేసే ఈ క్రమంలో మరి దేవుని వాక్యం మరోసారి మనం విని ఆ వాక్యం నుంచి మన దగ్గర రావాల్సిన స్పందనలు అది మనం చూపించడం అది ఎంతైనా శ్రేయస్కరం, ఆశీర్వాదకరం. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానం చేద్దాం. కళ్ళు వచ్చండి, కళ్ళు మూసుకునండి. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు. క్రీస్తు యేసునందు మా సహోదరుడు మీ సేవకుడు దానియేలు గారిని నేను చాటుకు పోయి ఏడ్చుదును అన్నాడు. అలా అతను ఏడవడానికి గల కారణం ఆనాటి దేవుని ప్రజలైన యూదుల పరిస్థితి అంత బాగలేదు. యూదులు ఏ పరిస్థితులు గుండా ఆ దినాల్లో వారు ఉన్నారు అంటే, మొట్టమొదటి విషయం, వారు ఆధ్యాత్మిక వ్యభిచారులై బ్రతుకుతున్నారు. ఆధ్యాత్మిక వ్యభిచారం అంటే ఒకవైపు దేవుడు కావాలి, మరోవైపు దేవత కావాలి. ఒకవైపు యెహోవాని దేవునిగా ఆరాధించే అలవాటు ఉన్నవారు, మరోవైపు బయలును, మరోవైపు అష్టారోతును వారు పూజిస్తూ ఉన్నారు. యెహోవా నిజమైన దేవుడని తెలిసి ఆయన ఆరాధిస్తున్నాము అన్నట్టుగానే ఉన్నారు, కానీ మరోవైపు బయలును, అష్టారోతును వారు పూజిస్తూ ఉన్నారు. ఏమండి, ఒక స్త్రీకి పెళ్ళైన తర్వాత ఒక పెనిమిటితో నమ్మకంగా బ్రతికితే సంసారి అని అంటారు. ఆమె వేరొక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది వేశ్య అని అంటారు. అది భూమి మీద జరుగుతున్న వైనం. మరి దేవుని విషయంలో కూడా అంతే. మరి ఒకవైపు దేవుడు అంటున్నారు, మరోవైపు దేవుడు కాని వాటికి కూడా దేవుళ్ళు అంటున్నారు. మీరు ఆధ్యాత్మిక వ్యభిచారులు అన్నాడు దేవుడు. ఆ కారణం మరి దేవుని ప్రజల మధ్య ఉంటే దేవుని సేవకుడు చూచి ఏడుస్తూ ఉన్నాడు. సరే, ఇదొక కారణం. వ్యభిచారం ఇదొక కారణం. రెండవ కారణం ఏంటంటే వారు విశ్వాసఘాతకులు. దేవుడు తన ప్రజలై ఎలాంటి వారు తెలుస్తారు. సరేలేండి, అత్తసమ్మ అల్లుడు దారపోసినట్టు ఇచ్చిందేమో దేవుడు, మీరు ఎవరికో దారాతత్వం చేస్తుంటే అరే దాన్ని ఇచ్చిన వాడు నువ్వే అని కృతజ్ఞత లేదు, ద్రాక్షారసం ఇచ్చిన వాడు నీవని కృతజ్ఞత లేదు, ఈ తైలం నూనెచ్చిన వాడు నీవని కృతజ్ఞత లేదు. ఆ కారణం చేత వారు విశ్వాసఘాతకులైపోయారు. అది దేవుని హృదయాన్ని బాగా నొప్పించడం, మరోవైపేమో విశ్వాసఘాతకత్వం. ఈ రెండు చాలవు అన్నట్టు ఆనాటి దేవుని ప్రజల మధ్య భయంకరమైన వేషధారణ. విశ్రాంతి దినం వచ్చిందా సమాజ మందిరానికి వచ్చేస్తున్నారు. పస్కా పండగ వచ్చిందా ఆచరించేస్తున్నారు. కృతజ్ఞతార్పణల పండగ వచ్చిందా ఆచరించేస్తున్నారు. గుడారాల పండగ వచ్చిందా ఎవరి చక్కగా ఆచరిస్తున్నారు. పండగలకు, పబ్బాలకు, దినాలకు ఏమీ తక్కువ కాదు, కానీ వారి హృదయంలో దేవునికే చోటు ఇవ్వడం లేదు. దేవుడు అంటాడు, మీ హృదయం నాకు దూరంగా ఉన్నప్పుడు మీరు ఆచరించే ఆచరణ ఎవడాచరించమన్నాడు? అసలు నా మందిరపు గడప కొమ్ములు తొక్కమన్నోడు ఎవడరా మిమ్మల్ని అనేసాడు పటువుగా దేవుడు. నా మందిరపు గడప కొమ్ములు తొక్కమన్నవాడు ఎవడు మిమ్మల్ని? మీరు భలే వేషధారుడు. కార్యక్రమాలకి ఏమీ తక్కువ లేదు, కానీ హృదయంలో నాకు మాత్రం చోటు మాత్రం ఇవ్వడం లేదు అని వారు కనపరిచిన ఆ విధానం అది వేషధారణ. దేవునికి హృదయంలో చోటు లేకపోయినా దేవుణ్ణి ఆరాధిస్తున్నామన్నట్టు కనబడుతున్నారు వాళ్ళు. ఈ 3 చూసిన దేవుడు నొచ్చుకుంటే దేవుని బాధ అర్థం చేసుకున్నటువంటి ఇర్మియా ఆయన ఏడుస్తా ఉన్నాడు. ఒకవైపు ఏమో వ్యభిచారం, మరోవైపు ఏమో విశ్వాసఘాతకత్వం, మరోవైపు ఏమో భయంకరమైన వేషధారణ. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అంటే, అది పాత నిబంధనలో దైవచనుడైన ఇర్మియా ద్వారా వ్రాయబడిన విలాప వాక్యాల నేపథ్యం. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, బైబిల్లో విలాప వాక్యాలు ఒకటే లేదు,
మరొక విలాప వాక్యాల గ్రంథం ఉంది, కాకపోతే దాని పేరు మొదటి యోహాను పత్రిక అన్నారు. వింటున్నారా మీరు నేను చెప్పే మాట? పాత నిబంధన విలాప వాక్యాలు ఇర్మియా రాశాడు, దాని పేరు విలాప వాక్యాలే. కానీ నూతన నిబంధనలో విలాప వాక్యాలు ఉంటుంది, కానీ దాని పేరు విలాప వాక్యాలు కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక. సరే, ఈ పత్రిక యోహాను రాసే సమయానికి అతని వయసు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల ముసలివాడు ఈ 5 అధ్యాయాల ఈ పుస్తకం ఎందుకు రాశాడనంటే, ఇప్పుడు క్రైస్తవ సంఘమును చూస్తుంటే దీని వయసు అయితే పెరుగుతుంది, కానీ దీని దగ్గర ఉండవలసిన ఆధ్యాత్మిక విషయాలు కనబడ్డల్లా. అందుకు ఆయన ఏడుస్తూ రాశాడంట ఈ పుస్తకం. 90 సంవత్సరాల ముసలివాడు 60 సంవత్సరాల క్రైస్తవ సంఘాలు చూసినప్పుడు, 60 సంవత్సరాల క్రైస్తవుడుగా సంఘం చూసినప్పుడు సంఘం సరిగా కనబడడం లేదు. అందుచేత అతను ఏడుస్తూ రాశాడని దీనికి నూతన నిబంధన విలాప వాక్యాలు అని పేరిచ్చారు బైబిల్ పండితులు. పాత నిబంధన విలాప వాక్యాలు ఇర్మియా రాశాడు, నూతన నిబంధన విలాప వాక్యాలు యోహాను రాశాడు. పాత నిబంధన విలాప వాక్యాల కారణం యూదులు సరిగా లేరు, కొత్త నిబంధన విలాప వాక్యాలకు కారణం సంఘం సరిగా లేదు. కనుక 6 సంవత్సరాల వార్షికోత్సవం చేసుకుంటున్న మీ సంఘమును ఒకవేళ దేవుని ఆత్మ చూసినప్పుడు, లేక ప్రభువైన యేసుక్రీస్తే నా స్వరక్తమిచ్చి ఈ సంఘాన్ని నేను కొన్నాను, ఈ సంఘము ద్వారా భూమి మీద సమస్య జనులను నేను ఆశీర్వదించాలి అని అనుకుంటున్నాను, ఈ సంఘం నాకు దేహం అయితే నేను దానికి శిరస్సు. ఎవరండి ఈ శిరస్సు? యేసు ప్రభు శిరస్సు. శిరస్సుకు వింటున్నారా, దేహానికి ఎంత గట్టి బంధం ఉంటుంది. దేహం లేని శిరస్సును ఊహించండి. ఏమండి, శిరస్సు లేని దేహాన్ని మొండాన్ని ఊహించండి. ఈ రెండు సరైనవి కాదు కదా. కనుక దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సంఘములకు శిరస్సు అయి ఉండగా సంఘం ఆయన దేహమై అంత చక్కగా అతుకుబడి ఉందన్నమాట. అందుకని సంఘం అంటే యేసు ప్రభువుకు బహు ప్రేమ. రెండవ సంగతి ఏమన్నాడంటే, అపొస్తలుడైన పౌలు ఈ సంఘము ఒక నిర్మాణం అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన పునాదిరాయి మూలరాయి అయ్యాడు. మూలరాయి లేని బిల్డింగ్ని ఊహించండి. బిల్డింగ్ లేని మూలరాయి ఎందుకు? అర్థమవుతుందండి. పునాదిరాయి లేని నిర్మాణం ఎట్లా ఊహిస్తాము? నిర్మాణం లేని పునాదిరాయి ఎందుకు? కనుక పునాదిరాయికి వింటున్నారా, నిర్మాణానికి మధ్య ఉన్న బంధం సంఘానికి యేసయ్యకు ఉన్నటువంటి బంధం అన్నమాట. మరి అదే పౌలు భక్తుడు అంటాడు, ఈ సంఘం ఆయన వధువు, ఆయనేమో ఆయన వరుడు. వరుడు లేని వధువు ఒంటరిగతే, వధువు లేని వరుడు ఒంటరిగాడు. ఆ జీవితం అంత అర్థవంతంగా ఉండదు. కనుక కాపురం జరగాలి అని అంటే వధువుతో వరుడు, వరుడుతో వధువు కాన్జుగల్ లైఫ్ అంటారు. సంసార జీవితాన్ని, కాపుర జీవితాన్ని కలిగి ఉంటారు అని చెప్పబడింది. కాబట్టి చూసిన సంఘానికి ప్రభుకి ఎలాంటి బంధం ఉందో, మనమేమో శరీరం, ఆయనేమో శిరస్సు. ఆయనేమో మూలరాయి, మనమేమో నిర్మాణం. ఆయనేమో వరుడు, మనమేమో వధువు. కనుక ఇంత దగ్గర బంధంతో ఉన్న మనం ఈ రోజు సంఘమును ఆయన చూసినప్పుడు అసలు ఉండవలసినట్టుగానే ఉందా? నా వయసు 90 అయ్యింది. పంపదీసి నా వయసు అనుకోకండి, యోహాను వయసు. మళ్ళీ గుడ్డప్పగించి వస్తున్నారు, ఈ 90 సంవత్సరాల ముసలోడు అన్నట్టు. ఏమంటే వయసు పెరుగుతుందండి, కానీ కాదు 90 కాదులేండి. ఏమండి 90 సంవత్సరాల ముసలు ఆయన, 60 సంవత్సరాల క్రైస్తవుడు. ఆయన వయసు 60, సంఘం వయసు కూడా 60. నేను చూస్తున్నప్పుడు నా తల జలమయమైపోతుంది, నా కన్ను కన్నీటి ఓటగా మారుతుంది, నా చెక్కులు కాలువలైపోతున్నాయి అన్నట్టుగా ఏడుస్తూనే ఈ సంఘానికి మాట రాయవలసి వచ్చింది. ఈ రోజు నా సహోదరుడు దానియేలు గారు 6 సంవత్సరాలుగా ఇక్కడ నేను పరిచయం చేస్తున్నాను, ప్రభు నాకు అప్పగించిన సంఘం వాక్యానుసారంగా ఇది సరిగా ఉంది అని సంబరపడి స్తుతించగలుగుతాడా? లేకపోతే సంఘం అది ఉండవలసినట్టుగా లేదని సంతాపపడి ఆయన ఏడుస్తాడా? ఏమో, సేవకుల సంగతి తర్వాత చూద్దాము. ఆయన వెనుక ఉండి పరిచర్య చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు, ఆ వెనుక ఉండి పరిచర్య అందిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు
దీని మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నటువంటి ఆ దేవుడు ఏమని అనుకుంటున్నారు ఈ స్థానిక సంఘమును చూచి? ఇక్కడ చాలా మంది దేవుని సేవకులు ఉన్నాము. మన సంఘాలను చూసినటువంటి దేవుడు, మన సంఘాలకు శిరస్సుగా ఉన్న క్రీస్తు, మన సంఘములకు ఆయన కార్య నిర్వాహకుడు ఉండి సంఘ మధ్యలో ఉండి పరిచయం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘాలను చూసి ఏమనుకుంటున్నారు? సంతోషించి సంబరపడతారా, లేకపోతే సంతాపపడి ఏడుస్తారా అని నాకు అప్పగించిన నా సంఘాల గురించి, వీళ్ళకు దేవుడు అప్పగించిన వీళ్ళ సంఘాల నుంచి, మరి దానియేలు గారికి అప్పగించబడిన ఈ 6వ సంవత్సరం వార్షికోత్సవం చేసుకుంటున్న ఈ సంఘముల గురించి మనం చాలా జాగ్రత్తగా కూర్చొని ఆలోచించవలసిన దినమే వార్షికోత్సవ పండుగ. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఆలోచించకుండా వెళ్ళిపోయారనుకోండి, మీరు ఎడాపెడా వచ్చినట్టు యగాదిగా పోయినట్టే. దీనికి ఏమండి పెద్ద అర్థం పరమార్థం ఉండదు. కనుక ఈరోజు దేవుని వాక్యంలోంచి మన విషయాలు విని చాలా లోతుగా విషయాలు మనం పరిశీలన చేసుకుని మనం ఆలోచిద్దాం. సరే, ఇప్పుడు యోహాను, ఇతని వయసు 90, ఇతని క్రైస్తవ వయసు 60, క్రైస్తవ సంఘ వయసు కూడా 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల సంఘమును ఈ 90 సంవత్సరాల ముసలాయిని చూసినప్పుడు సంఘములో ఆదిలో మేము ఏం చూసాము? మేము ఆదిలో ఏది మేము అనుభవించాము, ఆదిలో మేము ఏది తాకి చూచాము, అది కనబడటం లేదేంటండి? 60 సంవత్సరాలకి ఆది యందు ఏది ఉండెనో, మేము ఏది విన్నామో, ఏది మా కన్నులారా చూచామో, ఏది మేము నిర్ధారించి కనుగొన్నామో, మా చేతులు దేన్ని తాకి చూచాయో అది కూడా కనబడ్డం లేదు చర్చలో. అవి కూడా కనబడ్డం లేదు చర్చలో. నేను 60 సంవత్సరాల కిందట నేను క్రైస్తవుడు అయిన తర్వాత ఈ 60 సంవత్సరాల క్రైస్తవ సంఘాన్ని చూసినప్పుడు మేము ఆదిలో ఏది అనుభవించామో అది మిస్ అయిపోయింది. ఇప్పుడు చర్చలో నాకు ఏడుపు వస్తుంది అన్నది ముసలోడ బాధ అయితే, అరే సంగమ స్థాపనలో పెద్దకోస్తు దినమని దిగొచ్చాను, వీళ్ళు సంగమగా వీళ్ళు కట్టాను, ఈ సంగములో ఏది కనబడాలో ఇప్పుడు అది కనబడటం లేదని పరిశుద్ధాత్ముడు కూడా దుఃఖపడుతున్నాడు అనిపిస్తుంది. అలాగనే దీని కొరకు తన రక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నామని ఈ సంఘాన్ని, అది కనబడటం లేదేంటి ఆదిలో ఉన్నామని అటు యేసు ప్రభు అటువైపు తండ్రి అయిన దేవుడు ఎంత మదనపడుతున్నారో అనేది మేము మనసులో పెట్టుకొని ఇప్పుడు వినండి. ఆదిలో ఏం చూస్తున్నారంట, ఆదిలో ఏమనుభవించారట? మనం చదివిన 4 వచనాల్లో 2 కీలకమైన పదాలు ఉన్నాయి. అమ్మా వింటున్నారు మీరు? 2 కీలకమైన పదాలు ఉన్నాయి. అదేంటంటే చూడండి, 2వ వచనం, ఆ జీవము ప్రత్యక్షమాయను. మేము ఆదిలో మేము విన్నది, ఆదిలో మేము చూసింది, ఆదిలో మేము నిర్ధారించి కనుగొన్నది, ఆదిలో మా చేతులు దీన్ని తాకి చూసినాయంట, జీవాన్ని చూసాయి. అటు తర్వాత ప్రియులారా చూడండి 3వ వచనంలో మరొకటి ఉంది, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దాన్ని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము అన్నారు. ఆదిలో మేము అనుభవించింది సహవాసం. ఒకటి జీవం, రెండవది సహవాసం. ఇప్పుడు వేదిక మీద ఉన్న సేవకులమైన మేము, ఇతకు వచ్చినటువంటి మీరు, దూరం నుంచి వింటున్న వారు ఎవరైనా వినండి ప్రియమైన స్త్రీలో సంఘములో జీవం ఉంది అని అనిపిస్తున్నారా? ఈ రోజున సంఘాలలో సావాసం కనబడుతుంది అని అనిపిస్తుందా? ఈ వెలుగులో మన వాక్యాన్ని మనం ఆలోచిస్తాం. ఈ రోజున మనం పాట పాడుకుంటాం, జీవనదిని నా హృదయంలో. జీవం ఉంటే పాట పాడుకోవాల్సిన అవసరమే లేదు మనకి, అవునా కాదని చెప్పండి. సంఘంలో జీవం ఉంటే మన జీవనందుని మా హృదయాల్లో మా సంఘాల్లో మరోసారి ప్రవహింప చేయవైన పాడుకోవాల్సిన పనే మనకు లేదు. ఎక్కడ జీవం మిస్ అయ్యింది. అలాగనే సావాస్యం కూడా మిస్ అయ్యింది. అదేంటో సావధానంగా చెప్తాను, నిదానంగా మీరు ఆలకించండి. ఆది యందు ఏది ఉందో, ఏది మా కన్నులారా చూచామో, ఏది మేము నిర్ధారించి కనుగొన్నామో, ఏది మా చెవులారా విన్నామో, ఏది మేము అనుభవించామో ఆ జీవం సంఘంలో మిస్ అయిపోయింది. అందుకో మేము మదనపడుతున్నాను. అది మన 90 సంవత్సరాల ముసలవాయిన యొక్క వేదన. ఈరోజు వేదిక పైన సేవకులమైన మేము కూడా ఒక్కసారి కూర్చోండి. సంఘం ఒక దగ్గర కూడుకోవడానికి మందిరం కావాలి. అందుకనే మందిరముల లెక్క మనుషులు చెప్పగలరు, సంఘం యొక్క లెక్క దేవుడే చెప్పగలడు.
మీ సంఘంలో ఎంతమంది ఉంటారండి అన్నాను ఒక ఆయన్ని. 200 అండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 200 మంది బలను సమీపిస్తున్నారా అన్నాను. 200 మంది బలను సమీపించారండి, ఒక 60 మంది 70 మంది ఉంటారండి. మరి మిగిలిన సంగతి ఏంటంటే మా సంఘం అంటున్నాడు. వాళ్ళు ఎట్లా సంఘం అయ్యారు? నువ్వు మందిరములకే చెప్పావు, కానీ సంఘం లెక్కది కాదు. మారు మనసు పొంది రక్షింపబడి జీవం పొందినటువంటి వారండి సంఘం. మందిరంలో కనబడిన మనుషులంతా సంఘం కాదు. ఇందులో మారు మనసు లేని వాళ్ళు ఉంటారు, పాపాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, పాప పనులు చేసే వాళ్ళు ఉంటారు. దేవుని మందిరం ఇది ఒక ఏమండి వింటున్నారా, ఇది ఆసుపత్రి లాంటిది. జబ్బులున్న వాళ్ళు వస్తారు, జబ్బు లేని వాళ్ళు వస్తారు. కాబట్టి వినండి ప్రియమిత్రుడా, సంఘము లెక్క దేవుడు మాత్రమే చెప్పగలడు, మందిరం లెక్క మనుషులు చెప్పగలుగుతారు. అర్థమవుతుంది చెప్పేవాడు. మందిరం వేరు, సంఘం. సంఘం అంటే ప్రజా గుంపు, పీపుల్ గ్రూప్. సంఘం అంటే మందిరం అంటే ఇటుక రాళ్ళు సిమెంట్ కర్ర దీనితో మనుషులు కట్టేది మందిరం, కానీ సంఘం కట్టేది దేవుడు. సంఘం అంటే ఎవరనంటే, నేను యేసు ప్రభు చేత బాగా ప్రేమించబడ్డ శిష్యుడను, నేను యేసును బాగా ప్రేమించిన శిష్యుడును. నా బోటి వాడు నేను కాదాల వరకు వంగిపోతే నా పరువేందాను అని ఆయన కూడా బిర్రమంటూనే నిలబడ్డాడు. మరి ఇస్కరియోతు యోధ కూడా అనుకుని ఉండొచ్చు ఇట్లా, యేసు ప్రభు వారు ఎవరి డబ్బులన్నీ నా చేతిలో పెట్టారు, అసలు ఈ కమిటీకి నీ ట్రెజర్ అయితే ట్రెజర్ లాంటివాడు పాదాల వరకు వంగితే నా పరువేం గాను అని ఆయన అనుకున్నాడేమో. ఎవరు పాదాల వరకు వచ్చే పని చేయటం లేదు, ఎవరు పాదాలు కడిగే పనికి ఎవరు పురమాయించబడ్డం లేదు. అప్పుడు యేసయ్య చేసిన పని ఇలా రాసి ఉంది, చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం చదువుతున్నాను చూడండి మిత్రులారా. ఇలా రాసి ఉంది, యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రమును అవతల పెట్టివేసి తన తువాలు తీసుకుని నడుములు కట్టుకొనెను. అంతన పల్లెములో నీరు పోసి శిష్యుల పాదముల కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. అరే గురువు గారు శిష్యుల పాదాల వరకు వంగినాడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, ఎవరు బలవంతం చేసి పనికొచ్చాడు? ఎవరు బలవంతం లేదు. ఎవరు ప్రమేయముతో వారి పాదాలు కడుగుదామని వంగాడు? ఎవరు ప్రమేయము లేదు, ఎవరు బలవంతము లేదు, ఎవరి ప్రమేయము లేదు. ఆయన ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా శిష్యుల పాదాల వరకు వంగి ఇవిడ నీళ్ళతో పాదాలు కడిగి తువ్వలతో పాదాలు తుడిచి వాళ్ళని శుద్ధి చేస్తా ఉన్నాడు ఆయన. ఇది ఏమిటి అంటే స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా, ఎవరి బలవంతం లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా ఒక పరిచారకుడు ఉండడానికి ఇష్టపడ్డాడు. అది రక్తత అంటే అర్థం. యేసులో ఉన్న జీవం ఆయన వ్యక్తులుగా మార్చింది. అంటే యేసులో ఉన్న జీవం ఇష్టపూర్వకంగా పరిచారకుడు ఉండే మనసు ఆయనకి ఇచ్చింది. అమ్మ వింటున్నారా? సరే, కాలు పడుకోవడం అయిపోయింది, అందరూ భోజనాల దగ్గరికి కూర్చున్నారు. వింటున్నారా లేదా మీరు? మరి భోజనాలు అంటే భోజనం జ్ఞాపకం వచ్చేస్తుందా మీకు? కింద రెడీ 2 భోజనాలు తిందాం తర్వాత. కానీ మొత్తాన్ని పాదాలు కడగడం అయిపోయింది, అందరూ భోజనాల దగ్గర ఎవడ కూర్చున్నారు. మళ్ళీ ఈ 12 మందిలో తంట వచ్చిందండి. ఈ తంట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రవహిస్తూనే ఉంది క్రైస్తవుల మధ్య. ఆ రోజు వచ్చిన తంట ఈ రోజు వరకు క్రైస్తవుల మధ్య తగలబడుతూనే ఉంది. ఏమిటో ఈ తంట అంటే, మళ్ళీ ఎవడు గొప్పోడురా, మళ్ళీ ఎవడు గొప్పోడు, మళ్ళీ ఎవడు గొప్పోడు. అరే ఎవడు గొప్పోడు శిష్యుల పాదాల వరకు వంగి ఆ గురువు గారే పాదాలు కడిగిన పరిచారకుడు అయిపోతే ఇక ఎవడు గొప్పోడు అని కొట్టుకు చేస్తున్నారంటే వీళ్ళకి ఆధ్యాత్మికత ఏమని ఎక్కిందంటారా? ఆ రోజున ఆ గుంపులో ఈ తగువు, ఈ రోజున మన గుంపుల్లో కూడా తగువులు ఉంటాయి. ఎవడు గొప్ప అని. ఎవడు గొప్పరా బాబు, మనమంతా నరకానికి మాత్రమే పనికొచ్చే పాపాత్మను ఎవడు గొప్పవాడు గొప్పలు కొట్టుకోవడానికి మన దగ్గర ఏముంది? వల్లకాడు అంటే శూన్యం అని, మరి శ్మశానం అనుకోకండి. ఏముందండి మనం చెప్పుకోవడానికి గొప్ప? వీఆర్ ఆల్ హెల్ డిజర్వింగ్ సిన్నర్స్. మనమంతా నరకమునకు మాత్రమే పనికొచ్చే పాపాత్ములమై ఉండగా ఆయన కృపచేత రక్షించినాడు, ఆయన కృపచేత సంఘములో పెట్టాడు, ఆయన కృపచేత తన వాక్యం ఇచ్చి దీవిస్తున్నాడు, పెంచుతున్నాడు. ఇందులో నేను గొప్ప అని కొట్టుకున్నాడంటే దీనికి ఆధ్యాత్మికత రవ్వంతైనా ఎక్కలేదన్నమాట.
నేను చాలా సేవకుల కూడికలు మాట్లాడుతుంటాను ఇవన్నీ చాలా ప్రాంతాల్లో. అందరి దగ్గర చెప్పే సమస్య ఏంటంటే మాకు లీడర్షిప్ సమస్య అండి అంటారు. ఏమిటంటే నన్నెందుకు ట్రెజరర్గా చేయలేదు, నన్నెందుకు ఆ ప్రెసిడెంట్గా చేయలేదు, నన్నెందుకు సెక్రటరీగా చేయలేదు, కుట్టులాడిపోతున్నారంట అయ్యగారులే. మరి సాధారణ విశ్వాసం ఏమి నేర్పిస్తారో మన అయ్యగారు నాకు ఈరోజు అర్థం కావట్లేదు. నాయకత్వం నాకు ఎందుకండి, నేను నమ్ముకున్న యేసు ప్రభువే పరిచారకుడైతే, నేను నమ్ముకున్న యేసు ప్రభువే పరిచారకుడైతే నా నాయకత్వం ఎందుకండి? నేను అన్నగారు నీ పరిచారకుడు అన్నగారు, అన్నగారు నీ పరిచారకుడు అన్నగారు, మేము మీ పరిచారకుల వరకు బతకాల్సిన నేను ఏదో గొప్ప అనుకుంటున్నామంటే జీవం ఎండిపోయింది అన్నమాట. జీవం మిస్ అయిపోయింది. వింటున్నారా లేదా మీరు? సరే ఇప్పుడు వినండి, కాలు కడిగిన తర్వాత కూర్చుంటే మళ్ళీ ఎవడ గొప్ప రాచుంటే మళ్ళీ ఏసీఏ లేచాడు. లేచి ఆయన అంటున్న మాట వింటే ఒళ్ళు ఉలుకుద్దండి నీకు. వినండి, నిజంగా దేవుని బిడ్డవైతే, వినండి రక్షించబడిన బిడ్డవైతే ఈ మాటలు చదువునప్పుడు ఒళ్ళు వణిగిపోవాలి మనకు. చూడండి ఏమన్నాడు చూపిస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం చదువుతున్నాను చూడండి మిత్రులారా. ఇలా రాసి ఉంది లూకాసు వార్త 22వ అధ్యాయం 27వ వచనం. ఏమన్నా గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండేవాడా, లేకపోతే పరిచర్య వంట చేస్తా? మీరంతా గొప్పలే కూర్చోండి, మీకు వంటం చేస్తా. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండేవాడా, లేక పరిచర్య చేయవాడా? భోజన పంక్తిని కూర్చుండేవాడే కదా గొప్పవాడు. మీరు గొప్పవాడెవడని కొట్టుకు చేస్తున్నారేంటి? అయితే నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నానని వాళ్ళకి వంటం చేస్తున్నాడు. చూడండి, అదండి జీవమున్నోడు చేసే పని. ఇక్కడ ఉన్నారా లేదా? ఈరోజు సంఘముల విశ్వాసులు సేవకులు మా మధ్యలో కూడా ఎవడు గొప్పవాడు? ఎవడు గొప్పవాడు? మనమేం గొప్ప వాళ్ళం కాదు. అక్కడ చాలా వస్తే బతుకుతాం మనం. చోటు విశ్వాసులలో సంఘముల జీవం కనబడుతుందా అంటే ఎవరిని అందరూ గొప్పలు అవుదామని ఉంది కానీ పరిచారకులు అవుదామని ఎవరికి నేను వచ్చిందాం. నేను నాయకులం, మేము జిల్లాలకు నాయకులం, మేము నియోజకవర్గాలకు నాయకులం, మేము మండలాలకు నాయకులం. నీ నాయకత్వం తగలయ్యా, జీవమంటే చూపించు. ఈ మాట అంటే ఒళ్ళు మండుద్ది ఈ గాళ్ళకి. విశ్వాసులకు కూడా మన నాయకులం కాదండి, మేము పరిచారకులం, మేము పరిచారకులం. నేను నమ్మిన యేసే పరిచారకుడైతే, నేను వెంబడిస్తున్న యేసు ప్రభు పరిచారకుడు. ఆయన ఒక మాట ఉన్నాడు, ఇక్కడ చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 20 నొచ్చుకోకండి సుమా. మీరు ఆలోచించి అసలు లోపల పనిచేస్తున్న జీవం ఏంటి, లోపల ఆధ్యాత్మికత ఏమిటో ఈ వార్షికోత్సవం రోజున మనం కొంచెం అర్థం చేసుకోవాలని కొంచెం గట్టిగా చెప్తున్నాను. ఎక్కడ గట్టిగా చెప్పేనా అది పంచ్ అన్నమాట. మళ్ళీ పప్ప తీసి పవన్ కళ్యాణ్ పంచదేయాలని అనుకోకండి, ఎందుకంటే మన డిప్యూటీ సీఎం దాకా పంచ అంటే కొంచెం నొక్కి ఒత్తి చెప్తున్న మాట అర్థం. పంచడైలాగ్ అనుకుని ఎక్కడికో పోకండి బుర్రలో. అది చదువుతాను. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనం ఎంత బాగుంటుందో చూడండి, మంచి మాట. మత్తయి 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చేదని చెప్పాను. నేను పరిచారం చేయడానికి వచ్చాను కదా, నేను ఆధిపత్యం చలాయించడానికి రాలేదు. నేను మీకు పరిచర్య చేయడానికి వచ్చాను, నాయకత్వం చేయడానికి నేను రాలేదు. అది జీవమున్న యేసే పరిచారకుడైతే ఇప్పుడు సంఘంలో జీవం, సేవకులమైన మాలో జీవం ఉంటే ఏది సంఘాల్లో పరిచారకులు? పౌలు లాంటి అంటాడు, నేను మీకు పరిచారకులం. నేనెవరం? పరిచారకులు. మమ్మల్ని బట్టి మీరు హీరోయిజాలు మొదలెట్టారేంటి? నేను పౌలు వాడిని అంటున్నాడు ఎవడో, నేను కేప వాడిని అంటున్నాడు వీడెవడో, నేను అప్పుల్లో వాడిని అంటున్నాడు వీడెవడో, నేను యేసుక్రీస్తు వాడిని అంటున్నాడు మరొకడు ఎవడో. దాన్ని బట్టి మీ మధ్య ముఠాత గాథాలు పెట్టారు. నేను ఎవరెవరా బాబు? ఒకడేమో విత్తులు పెట్టాడు, ఒకడేమో నాట్లు పెట్టాడు, ఒకడేమో నీరు పోసాడు. మేము ఎవరమైనా కానీ మేము పరిచారకులమే కానీ ఫలమిచ్చేవాడు దేవుడు కదా అన్నాడు పౌలు భక్తుడు. దేవుని స్తోత్రం చెప్తామా? అర్థమవుతుంది ఆ విషయం? మనం ఎవరని చెప్పండి. అందుకే మేము పాట కలిగి ఉన్నాం, మేమెవరం? పరిచారకులం. అంతే. నాయకత్వం చేసే అయ్యగారులం కాదు, పొయ్యిగారులం కాదు.
మేము నాయకులం కాదు. నాయకత్వం ఇస్తే అది భయపడుతూ పరిచారకులుగా నాయకత్వం చెయ్యాలి కానీ మేము నాయకులను, మేము అయ్యగారులం పొయ్యిగారులం అనుకుంటా పోతాం. ఇక్కడ జీవమున్నోడు పరిచారకుడే. వింటున్నారా మీరంతా? ఎవడు జీవమున్నోడు పరిచర్య చేయడం కోరుకుంటాడు, జీవములేనోడే నాయకత్వం కోరుకుంటాడు. నాయకులు అయిపోదాం అనుకుంటారు. అవుదాం, ఆయన ఇస్తే చేద్దాం, పని తప్పేం కాదు. ఏమంటే అధ్యక్ష పదవిని ఆశిస్తే దొడ్డ పదవిని ఆశించామని అనుకోండి అన్నాడు పౌరు భక్తులు. సో పాయింట్ ఏంటంటే 6వ వార్షికోత్సవం చేసుకుంటున్న ఓ స్థానిక సంఘమా, మీరు జీవం ఉన్న మాట నిజమైతే దీనిని పరిచారకుల సంఘములో ఉన్నారా? మేము గుర్తింపులు కోరుకోమండి, గమనింపులు కోరుకోమండి, గౌరవాలు కోరుకోమండి. ఏదైనా పని దొరికితే నమ్మకంగా సంఘములో చేసి మీ పరిచారకులు ఉంటే జీవమున్న వాళ్ళమండి. మేము జీవమున్న వాళ్ళమండి, పరిచారకులం. మేమెవరు? పరిచారకులు. జీవము ఏం చేస్తుందో తెలుసా అండి? పరిచర్య చెయ్యి వారి వల్లే చేస్తుంది. ఈ 90 సంవత్సరాల ముసలోడు చూస్తున్నాడు, 60 సంవత్సరాలు ఈ క్రైస్తవ సంఘాన్ని. అరే ఇట జీవం లేనోళ్ళు అయిపోయారు మన వాళ్ళంతా. ఆది యందు ఏది వింటేమో, ఆది యందు ఏమి చూస్తేమో, ఆది యందు ఏమి వింటేమో, ఏది మా చేతులు తాకి చూచనో, ఏది మేము నిర్ధారించి కనుగొన్నామో ఆ జీవం కనపడటం లేదు, నాకు ఏడుపు వస్తున్నది అంటున్నాడు. ఆయనే ఏడిస్తే పరిచర్యలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? దుఃఖపడ్డా. ఈ సంఘం కొరకు రక్తమిచ్చి ప్రాణం పెట్టిన వాడు మదనపడ్డా. మొత్తానికి అటువైపు అందరినీ ఏడిపిస్తుంది సంఘం. కారణం జీవము లేని వారుగా తయారయ్యారు. ఒక విషయం చెప్పాను, రెండో సంగతి చెప్తాను వినండి. జీవము పరిచారకులుగా మనుషులు మారుస్తుంది ఒక మాట. రెండో మాట చదువుతున్నాం రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. యేసులో ఉన్న జీవం యేసుని ఎట్లా చేసిందో చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ఏం రాస్తుంది అనంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. యేసులో ఉన్న జీవం యేసును సాత్వికునిగా మార్చిందట. నేను సాత్వికుడను. యేసులో ఉన్న జీవం యేసును సాత్వికునిగా మార్చింది. ఎవరు వింటున్నారా ఈ మాట? కనుక అదే జీవం సంఘములో ఉంది కాబట్టి యేసు దేవుని కుమారుని విశ్వాసం ఇచ్చాం, యేసు దేవుని కుమారుని అంగీకరించాం. కానీ జీవం కలిగిన వారు అయ్యాం కనుక ఇప్పుడు సాత్వికం సంఘంలో కనబడాలి. యేసులో జీవం యేసును సాత్వికులుగా చేస్తే సంఘంలో ఉన్న జీవం సంఘమును సాత్వికులుగా చేయాలి. సాత్వికులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్తాను వినండి. అలా వింటున్నారా మీరంతా? సాత్వికులు అంటే అర్థం ఏమిటి అంటే, వారికి హక్కులు అధికారాలు వాడుకుంటారు కానీ మరొక లెక్కప్పగించాలి అన్నట్టుగా బతుకుతారు. అది చెప్పరా? అలా వింటున్నారు. వారికి హక్కులు అధికారాలు వాడుకుంటారు కానీ మరొక లెక్కప్పగించాలి అన్నట్టుగా బతుకుతారు. యేసుని సాత్వికుడును అని నేను తండ్రికి లెక్కప్పగించాలి అన్నట్టుగా బతికాడు. తనకున్న హక్కు అధికారాలు వాడుకునే పని చేశాడు. అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, స్వస్థత కార్యాలు చేశాడు ప్రభు. అలాగే మహత్కార్యాలు చేశాడు ప్రభు. ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా యేసు ప్రభు బాగా చెప్పినారంటే నేనేం చెప్పానండి, నా తండ్రి ఏం చెప్పమన్నాడో అదే చెప్పానంటాడు. నువ్వు గొప్ప కార్యం చేసినావు యేసు ప్రభు అంటే నేనేం చేశానండి, నా తండ్రి ఏం చేయమన్నాడో అదే చేశానంటాడు ప్రభు. చివరికాడన్నాడు యోహాను సువార్త 17:4 చూడండి ఎంత బాగా లెక్కప్పగిస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి ఇలా రాస్తుంది. యోహాను సువార్త 17:4 రాసుకునండి. తర్వాత మీరు ధ్యానం చేయండి. ఇంకెవరికైనా చెప్పాలనిపిస్తే ఇవన్నీ చెప్పేయండి. దీనికి కాపీరైట్ లేదు. నేను బైబిల్ వచ్చి కాపీ పెట్టా. దీనికి కాపీరైట్ ఏముంటుంది ప్రసంగానికి? అమ్మా చూస్తున్నారు. యోహాను సువార్త 17:4 చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచాను తండ్రి అన్నాడు. చేయుటకు నువ్వు నాకు అప్పగించాను, సంపూర్ణంగా చేశాను కానీ లెక్కప్పగిస్తున్నాడు. దేవుని కుమారుడై ఉండి కూడా, అమ్మా వింటున్నారా, దేవుని కుమారుడై ఉండి కూడా లెక్కప్పగించే గుణమున్నవాడు. ఇలాంటి మాటే మరొక వ్యక్తి జీవితంలో ఉంది. చూపిస్తాను, జ్ఞాపకం చేస్తాను వినండి. సంఖ్యాకాండ 12వ అధ్యాయం 3వ వచనంలో మోషే తన గురించే తను రాసుకున్నాడు. ఏమనుకుంటూ తెలుసు అంటే దేవుడు అన్నమాట, మోషే భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మిగిలి సాత్వికుడు.
ఏమిటి మోసే సాత్వికం అంటే? తనకు నేను ఇచ్చిన అధికారం వాడాడు, తనకు నేను ఇచ్చిన హక్కులు వాడాడు, కానీ నాకు లెక్క అప్పగించాలి అన్నట్టుగా మోసే బతికాడు. అందుకే మోసే సాత్వికుడు. ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా, నీకున్న హక్కులు అధికారాలు వాడుకో, కానీ మరొక లెక్క అప్పగించాలి అన్నట్టుగా బ్రతుకుదాం. ఆ బ్రతుకులు ఈ రోజున వస్తున్నాయా చెప్పండి? ఒక మాట మిమ్మల్ని అడగనా? ఏమండి, ఇంట్లో స్త్రీలు ఉంటారు, ఏమండి వీళ్ళు హక్కుల అధికారాలు ఉంటారు. ఎప్పుడు ఏ కూర వండాలను, ఎప్పుడు ఇల్లు వడవాలను, ఎప్పుడు అడ్డు తోమాలను, ఎప్పుడు బట్టలు ఉతకాలో మీ హక్కుల అధికారాలు వాడుకోండి. కానీ ఎవరికైనా కప్పగించాలి? మీరు సాయంత్రం ఇంటికి వస్తే ఏం చేశారు ఇవాళ అంటారు, వాడి లెక్క చెప్పాలా? మీకున్న హక్కుల అధికారాలు వాడుకోండి, కానీ ఎవరికైనా కప్పగించాలి? మీరు భర్తకు లెక్క అప్పగించాలి. ఏం చేశావు ఇవ్వాలంటే నేను చెప్పాలా అన్నావు అనుకో, నీకు సాత్వికమైన గుణం లేదన్నమాట. అలా అర్థం. కొంతమంది రాళ్ళుగా ఎక్కడ ఉంటారు, మీరు మంచివాళ్ళు రండి అందరూ. కొంతమంది రాళ్ళుగా ఎక్కడ ఉంటారు, భర్తడు ఏం చేశావు అంటే నేను చెప్పాలా? మరి ఆయన చెప్పకపోతే దానికి చెప్తా ఉంటుంది లెక్క. నీ భర్త నీ పెరిమిటి లెక్క అడుగుతున్నాడు, ఆయన లెక్క చెప్పడం అది నీ బాధ్యత, ఆయన లెక్క అడగడం ఆయన బాధ్యత. అప్పుడు సంసారం చాలా బాగుంటుంది కదా. ఈరోజు కొంతమంది భర్త లెక్క అడిగితే నీ చెప్పాలా అంటది. ఏమండి గీర బొగ్గలమ్మ కొంతమంది ఉంటారండి కుటుంబాల్లో, వీళ్ళు నీళ్ళు లెక్కాలా అంటది. సంసారం కూడా తెలుసుకుంటారు, మరి ఆయనకి లెక్క చెప్పి ఇంకెవరికి లెక్క చెప్తావు నువ్వు? వింటున్నారా లేదా? ఏమంటే స్త్రీ తన హక్కు అధికారం వాడుకుంటూనే తన పెనిమిటికి లెక్క అప్పగిస్తుంది, ఆమె సాత్వికురాలన్నమాట. అలాగే సంఘంలో విశ్వాసులు ఉంటారు, పాస్టర్ అడుగుతారు, బ్రదర్ ఏంటి సంగతి మీ సంగతి అంటే, ఏంటి ప్రతి అడగడమేనా అంటే కాదు, నువ్వు సేవకులకు జవాబుదారి. అలాగే సేవకులమైన మేము మాకు మీద మరి కొంతమంది సహోదరులు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, వాళ్ళకి నేను కూడా లెక్క చెప్పాలి. ఎవరైతే నాకు లెక్క అవడానికి నేను చెప్పను, అంత నా ఇష్టం అన్నట్టు బతుకుతారో వీళ్ళు కళ్ళు లేని గుర్రం లాంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళు చాలా ప్రమాదం అన్నమాట. మనకి ఎవడో లెక్కడిగినోడు పైన కూడా ఉండాలి. వింటున్నారా? మనం ఎప్పుడు లెక్క అప్పగించే మనుషులుగా ఉంటే మనకు క్షేమంగా మన ఆధ్యాత్మిక జీవితాలు ఉంటాయి. దేవుని స్తోత్రం చెబుదామా? అలాంటి వారు సాత్వికమైన గుణము నేర్చుకున్న వారు అన్నమాట. యేసులో ఉన్న జీవం యేసును సాత్వికునిగా చేసి ఇప్పుడు అదే జీవం సంఘంలో ఉంటే సంఘంలో ఉన్న ప్రతి వారు సాత్వికుల వారు. ఏది సాత్వికులేని? 60 సంవత్సరాల క్రైస్తవుడుగా, 90 సంవత్సరాల ముసలివాడిగా ఈ 60 సంవత్సరాల క్రైస్తవ సంఘాన్ని చూస్తున్నాము. సంఘంలో సాత్వికులే కరువైపోయారు. ఈయనెవరికి లెక్క చెప్పడం లేదు, వెచ్చరివిడిగా బతికించి వీళ్ళు బతికేస్తున్నారు. వీళ్ళు వీళ్ళ దగ్గర సాత్వికమనే గుణం లేదు. పిల్లలు అమ్మా నాన్న లెక్క అప్పగించాలి. వింటున్నారా లేదా? భార్య భర్తకు లెక్క అప్పగించాలి, భర్త ఒక దైవ సేవకు లెక్క అప్పగించాలి, ఒక దైవ సేవకుడు ఒక ఆధ్యాత్మిక నాయకుడికి లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించడం అనేది తప్పు కాదు, అది ఎప్పుడో క్షేమాన్ని కలిగించే అనుభవమే. ఇప్పుడు చెప్పండి, సంఘంలో సాత్వికులు తయారయ్యారా? ఇలా మిమ్మల్ని అడుగుతాను, నీకు లెక్కడిగే నీ ఆధ్యాత్మిక నాయకుడు ఎవడు? సేవకులమైన మేము అనుకోవాలి, నేను ఎవరికి లెక్క అప్పగిస్తున్నాను? నా మోరల్ లైఫ్ గురించి వింటున్నారా? ఏమంటే నా యొక్క ఫైనాన్స్ గురించి, నా స్పిరిచువల్ లైఫ్ గురించి నాకు ఎవరైనా లెక్కడిగా పెద్దగా ఎవరైనా ఉన్నారా? మీ మధ్యలోనికి సుధాకర్ అన్న ఒక అన్నయ్య వచ్చాడు విజయవాడ నుంచి, గుర్తుందా మీ సంఘానికి? ఏమండి ఆయనకు నేను కానీ నాకు ఆయన కానీ ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు, మాకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎలా ఉన్నారు బ్రదర్, ఎక్కడున్నారు మీరు అంటారు. మా ఇద్దరికి మరొక ఆయన ఉంటాడు సిద్దిపేటలో, ప్రకాశం. ఆయన అడుగుతాడు, ఏ బ్రదర్ ఎక్కడున్నారు, ఏం చేశారు ఇదంతా? వాళ్ళ దగ్గరికి వెళ్ళానన్నా, ఈ వాక్యం చెప్పాను, ఇప్పుడే ఇంటికి చేరుతున్నాను, రాత్రి సబ్వరం దాటుతున్నాను. కానీ ఏం బ్రదర్ ఎక్కడున్నారు మీరంటే, ఇప్పుడే సబ్వరం దాటుతున్నానన్నా, ఇంటికి ఒక గంటలో వెళ్ళిపోతాను. ఏం ఎక్కడికి వెళ్ళారు? రాజమండ్రి వెళ్ళానన్నా. తప్పే ఉందండి. లెక్కడిగినోడు ఉంటే ఎప్పుడు మన జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు చాలా మందికి లెక్క అప్పగించే మనుషులు ఉండరు. మీరు ఎవరికి లెక్క అప్పగించారంటే సాత్వికమైన గుణం అప్పది వీళ్ళకు. మోసే సాత్వికుడు, మన ప్రభువు యేసుక్రీస్తు సాత్వికుడు. సాత్విక గుణం దేని బట్టి వచ్చిందంటే ఆయనలో ఉన్న జీవం ఆయన సాత్వికులుగా మారిస్తే సంఘంలో ఉన్న జీవం సంఘంలో మనుషులు సాత్వికులుగా మార్చాలిగా. మరి 6వ వార్షికోత్సవం చేసుకుంటున్న ఓ స్థానిక సంఘమా, సాత్వికమైన గుణం అబ్బిందా?
అక్కగారు వింటున్నారా మీరు? కొంచెం మీ కళ్ళు రెప్పలు బరువెక్కుతున్నాయి. నాకన్నా వాయిదార రోగం ఏంటంటే కళ్ళు మూసుకున్న వాక్యం చెప్పడం రాదు. కళ్ళు మూసుకున్న వాక్యం చెప్తే వినకపోయి చెప్పులు పోతుంటారు. నాకేం కళ్ళు మూసుకున్న వాక్యం చెప్పడం రాకపోయి అమ్మ అందరూ చూసుకున్న వాక్యం చెప్తా. మీరు కళ్ళు బరువెక్కి ఇలా ఊగుతుంటే ఏదో నాలుగు పడగెత్తి ఊగినట్టుగా కనబడతాను. మీరు ఊగి కొనికి అయితే కింద పడి చచ్చినట్టుగా చచ్చిపోయినారనుకోండి, అప్పుడు ఐదుగురు బతికించడానికి పౌరాలు ఉన్నాడు, బతికించి నేను పౌరుని కాదు, నాకు బతికించే వరము లేదు అమ్మ. ఇద్దరే ఉన్నారు కునుకు మకాలక్కలు. మీ మేలు కొరకు కూడా చెప్పాను ఈ మాట. అది ఎవరో తెలుసు, చూడకండి, నాకు తెలుసు కదా. నేను ఎవరి గురించి చెప్తాను అలాగే తెలుసు. ఏమండి, నా కాలు కనబడుతున్నారు, నా మాట వాళ్ళు కనబడుతున్నాయి. దేవుడికి స్తోత్రం. చెప్పండి ఏం చెప్పాను కూడా మనకు. యేసులో ఉన్న జీవం యేసుని పరిచారకునిగా చేసింది. యేసులో ఉన్న జీవం యేసుని సాత్వికునిగా చేసింది. అదే జీవం సంఘంలో కనబడితే సంఘంలో పరిచారకులు లేవాలి, సంఘంలో సాత్వికులు లేవాలి. రెండు చెప్పాను. కూడా చెప్తాను రండి. మూడో సంగతి మళ్ళీ మత్తయి సువార్త 11:29లోనే మరొకటి ఉంది. ఒకటే చెప్పాను, మరొకటి చెప్పరా. మత్తయి సువార్త 11:29 చూడండి ఏమి రాస్తుందో. నేను చదవటమ్మా, మీరు చూస్తే చాలా చూసినట్టు. నేను సాత్వికుడను, తరువాత మాట దీన మనస్సు గలవాడను. యేసులో ఉన్న జీవం యేసును దీన మనస్సు గలవాడిగా చేసింది. మరి చెప్పనా, యేసులో ఉన్న జీవం యేసును ఎట్లా చేసింది? దీన మనసు గలవాడిగా చేసింది. మీకు మంచి మాట చెప్పనా, ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి అహంకారుడు, మరి ఒకటి దీన మనసు గలవాడు. దేవుడు అహంకారులు ఎదిరిస్తైపోతాడంట. నేను అహంకారుని ఎదిరిస్తాను అంటాడు. దీన మనసు గలవాడు ఆయన కృప చూపుతాడు అంట. బైబిల్లో రాసి ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతాను, వినండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి. 6వ వచనం ఇలా ఉంది. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని రాసి ఉంది. అహంకారుని ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపుతాడట. పేతురు కూడా ఈ మాట రాశాడు. 1 పేతురు 5వ అధ్యాయం చూడండి, 5వ వచనం ఇలా రాసి ఉంది. చిన్న పిల్లలారా అని నేను అంటారా? చెప్తాను, వినండి. దీనులుగా ఉండడం అంటే మనం గర్వపడటానికి ఎక్కడ కారణాలు మన దగ్గర ఉన్నాయో అక్కడే మనం తగ్గించుకోవడమే దీన మనసు. ఇంగ్లీష్లో ఇది అన్నాడు, హ్యావింగ్ ఎవ్రీ రీజన్ టు బి ప్రౌడ్ బట్ డిక్రీజింగ్ ఈజ్ హంబుల్నెస్ అని అంటారు. గర్వించడానికి మన దగ్గర ఎన్ని కారణాలు ఉన్నా ఆ కారణాల దగ్గరే తగ్గించుకుంటే మనం దీన మనస్సు ఉన్న వాళ్ళం అంటారు. ఇప్పుడు యేసయ్య ఉదాహరణ నుంచి చెప్తాను, వినండి. మనమంతా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభా నీ నేటివ్ ప్లేస్ ఏది అని అడిగామనుకోండి, ఏం చెప్పొచ్చు? ఆయన పరలోక రాజ్యం. వెరీ గుడ్, మంచిగా చెప్పారండి. పరలోకం నా నేటివ్ ప్లేస్ అని చెప్పొచ్చు. కానీ యేసయ్యని అడిగామనుకోండి, పరలోకం అని చెప్పడు. నా నేటివ్ ప్లేస్ ఎందుకు అడుగుతారండి? నాది నజరేతులండి అంటాడు. నా అదే, అందుకే నన్ను నజరేతు వాడు అని పిలుస్తారండి. నజరేతు మంచి పేరు లేదు. ఏం చెప్పుకోవడానికి ఉంది అవకాశం? పరలోకం చెప్పడం కాదు. కానీ ఏమని చెప్పుకున్నాడు ఆయన? నజరేతు అని చెప్పుకున్నాడు. మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అడిగామనుకోండి, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చెప్పమంటారా? తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళే మా ఫ్యామిలీ అని గర్వంగా చెప్పొచ్చు. కానీ యేసయ్యని అడిగామనుకోండి అట్లా చెప్పడు. ఎట్లా చెప్తాడో చెప్పమంటారా? నా ఫ్యామిలీ గురించి ఎందుకు అడుగుతారండి? భార్యని చెల్లని అబద్ధాలు చెప్పిన 2 సార్లు అబద్ధాలతో బతికిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన తాత అవుతాడు. ఆయన పేరేంటో మీకు తెలుసా? అబ్రహాము. తన కోడలతోనే కాపురం చేసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మీద గోత్రంలోనే పుట్టాను, నన్ను యోధా గోత్రుడు అంటారే. ఆ యోధా గోత్రానికి మూల పురుషుడు యోధా కోడలైన తామాలతో కాపురం చేస్తున్నాడు ఆయన. అలాంటి కూడా ఒక తాత నాకు. వింటున్నారా లేదా? ఎరుకో గోడల మీద వ్యభిచారం చేస్తూ బ్రతికిన ఒక ఆవిడ ఉండేది. ఆవిడ నాకు అవ్వ అవుతుంది, ముత్తవ్వ అవుతుంది. ఆవిడ పేరేంటో మీకు తెలుసా? రాహాబు.
ఏమండి, సొంత భార్య ఉంటుండగా పరాయి భార్యని ఆశించి ఆమెను అంతఃపురం తెచ్చుకొని వ్యభిచారం చేసి ఆమె పెరిమిటని యుద్ధ భూమిలో చంపించినోడు ఒకడు ఉన్నాడు. ఏమంటే ఆయన పేరుతోనే పుట్టారు, నన్ను పిలిచినప్పుడు ఆయన పేరుతోనే కలిపి పిలుస్తున్నారు. ఆయన పేరేంటో మీకు తెలుసా? ఎలాంటి వాళ్ళు బాగా తెలుస్తాను. ఇప్పుడు చెప్పండి, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే అబ్రాహాము ఒక తాత, ఏమంటే యోధా ఒక తాత, దావీదు ఒక తాత, రాహాబ్ అని అవ్వ మొత్తవ్వ, ఇలాంటి వాళ్ళండి మా ఫ్యామిలీ మెంబర్స్. ఇలాంటి వాళ్ళ పేరు చెప్పండి, ఏమి గౌరవం వస్తుందండి. కానీ యేసయ్య వాళ్ళ పేర్లే చెప్తారు. కారణం ఏంటో తెలుసా? దీన మనస్సు ఆయన బుద్ధి కాబట్టి. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళే నా కుటుంబ సభ్యులని చెప్పుకోవచ్చు, కానీ అట్లా చెప్పడు. దీన మనస్సు. గర్వించడానికి కారణం ఉన్న దగ్గరే తగ్గించుకోవడం దీన మనస్సు అండి. జీవముల కారణం చేత దీన మనసు అప్పిందండి ఆయనకు. ఇలా చెప్తాను. యేసయ్య దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నీకు ఎంత ఉంది అంటే, డబ్బు ఎంత ఉంది అని అడిగామనుకోండి, యేసు ప్రభు చెప్తే, ఒరే నా డబ్బులు ఎక్కడతారా మీరు చెప్పండి, లెక్క పెడితే సాహసం చేయండి అని చెప్పుకోవచ్చు. ఇట్లా లోకము దాని సంపూర్ణత నావే, అడవి మృగాలు నావే, ఆకాశ పక్షులు నావే, 1000 కొండల మీద పశువులు నావే. ఏమంటే హక్కే 2:9 ప్రకారం వెండి నాది, బంగారము నాది. లెక్క పెట్టారు నా సంపద అంతా. 50వ కీర్తనలో ఉన్న మాటలు చెప్పి, లోకము దాని సంపూర్ణత నావే, అడవి మృగాలు నావే, ఆకాశ పక్షులు నావే, 1000 కొండల మీద పశువులు నావే. ఏమంటే హక్కే 2:9 ప్రకారం వెండి నాది, బంగారం, అంత డబ్బుతో నేను చెప్పాలి. కానీ యేసయ్యని అడిగితే, నా డబ్బుల గురించి ఏమడుగుతారు మీరు, ఏం చెప్పుకోను. నక్కలకు బరియలు ఉన్నాయి కానీ, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి కానీ, ఏమీ లేనోడు నేనే చెప్పుకుంటా. అది దీన మనసు. అది చెప్పుకోవడానికి ఉంది కారణం, కానీ చెప్పడు. ఏమంటే దీన మనసుతో ఏమీ లేనోడుగా చెప్పుకున్నాడు చూసి, అది దీన మనసు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చామనుకోండి, ఏమనుకోరు కదా, చెప్తాను మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరని చెప్పండి అంటే, మా ఫ్యామిలీలోనండి ఒక ఆయన బ్యాంక్ ఆఫీసర్ అండి, ఒక ఆయన ప్రిన్సిపాల్ అండి, ఒక ఆయన ఏమో అన్నారు కదా మీరు, ఏమంటే కలెక్టర్ అండి, ఒక ఆయన ఏమో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అండి. వీళ్ళు అందరి సంగతి చెప్పి, మీ చిన్న తాగేసి కూడా మీరు పడి ఉంటాడు. మీ చిన్న ఆయన తాగేసి రోడ్డు మీద పడి ఉంటాడు. మా ఫ్యామిలీ గురించి ఏమడుగుతారండి, మా కొత్తూరు రోడ్డు పక్కన కాలువ పక్కన తాగేసి పడి ఉంటాడండి, అతను మా చిన్న ఆయన అవుతాడండి. ఆయన ఫ్యామిలీ మెంబర్ నుండి చెప్పుకోవడానికి ఇష్టం ఉంటుంది మనకి. ఎందుకంటే అది చెప్పుకుంటే గర్వించవచ్చు, ఇది చెప్పుకుంటే తలవచ్చుకుండాల్సి. ఏది మన భేద మనసు ఏది అమ్మ అర్థమవుతున్నాయని చెప్పే విషయం. నువ్వు ఎక్కడ గర్వించడానికి కారణాలు ఉన్నాయో అక్కడే మనం తగ్గించుకోగలిగితే మన దీన మనసున్న దేవుని పిల్లలమవుతాం. యేసులో ఉన్న జీవం దీనుడిగా చేసింది, అదే జీవం సంఘంలో కనబడితే ఇప్పుడు దీన మనసున్న వారిగా మనం మారవలసి ఉంది. సంఘములు ఈ రోజు జీవం అది ఎండిపోయిందా అన్నట్టుగా రోజులు వచ్చినాయి. ఏడుస్తున్నాడు 90 సంవత్సరాల ముసలాడు, 90 సంవత్సరాల ముసలన్న ఏడుస్తున్నాడు. 60 సంవత్సరాలుగా క్రైస్తవుడిగా ఉన్నాను, ఈ 60 సంవత్సరాల క్రైస్తవ సంఘాలు చూచాను, ఏది దీనుడేవి నేనేంటో తెలుసా అని వాళ్ళు ఉన్నారు. ఈ రోజున నేనంత గద్దోడిని కాదులే బాబు అనే వాళ్ళు చూపించినారు. నేనేంటో తెలుసా, ఒకసారి వాక్యం చెప్తుంటే వాక్యం తగిలిందంట ఆయనకు, రుసరుసలాడుతా లేచాడు, చుట్టుపక్కల డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను ప్రసంగంతా ముగించి వెళ్ళి, అంకులు ఏంటంతా కాపాడుతున్నారు అంటే, నేనేంటో తెలుసా నా గురించే చెప్పామన్నాడు. మరి నీ గురించి చెప్పడానికి కాకపోతే కుర్చీలకి బెంచీలకి ఫ్యాన్లు చెప్పడానికి పిలిచారు నన్ను. వాక్యం చెప్పడానికి పిలిచారు, వాక్యం చెప్తున్నారు, నీకు తగిలింది, నా కర్మ నేనేం చేయను, నా గురించే చెప్పామన్నాడు. అంకులు మీరు అలా బాధపడకండి, నన్ను పిలిచిందే మనుషులకు వాక్యం చెప్పడానికి, మీరు మనిషే కాబట్టి మీకు తగిలి ఉంటుంది అన్నాను. నేను నా గురించి ఏమనుకుంటున్నావు అన్నాడు. విపరీతంగా పాపం. పెద్ద రండి, ఇక చివరికి ఆగడం లేదని మీ గురించి ఏమనుకుంటున్నాను చెప్పేమంటారా అనుకున్నాను. చెప్పు అన్నాడు. నరకానికి మాత్రమే పనికొచ్చే పాపాత్ముడు అనుకుంటున్నాను, మీరు రక్షణ పొందండి అంకులు, మారు మనసు పొందండి అంకులు, మీ పాపంలోనే తెలుస్తుంది మీకు మారు మనసు లేదని అనేసరికి మొత్తం అట్లా దిగింది మనిషికి. పెద్ద ఆయనకు ఈ సంఘాలు ఎలాంటి వాళ్ళు తగలంటారండి మనకి. నేనేంటో తెలుసా, ఐఎమ్ సంథింగ్ అనుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. దేవుడు జీవం అన్న వాళ్ళు ఐఎమ్ నథింగ్ అనుకుని బతుకుతాం. ఇవ్వండి, మనం ఐఎమ్ నథింగ్ అనుకుంటాం, నేను ఏమీ కాదండి. ఒకవేళ నేను ఏదో అయ్యుంటే ఆయన ప్రభు వలనే అయ్యన్నాను. దేవుడి స్తోత్రం. అక్కడికి వచ్చేద్దాం మనం, నేనేమీ కానండి. ఒకవేళ నేనేదో అయ్యుంటే
అది ఆయన కృప వలనే అయ్యున్నానని బతకడం వస్తే జీవం మనల్ని దీన మనసులోకి తీసుకెళ్తుందన్నమాట. ఎన్ని చెప్పానమ్మా ఇప్పటి వరకు? 3 చెప్పాను. జీవము పరిచారకులను చేస్తుంది, జీవము చెప్పండి సాత్వికులను చేస్తుంది, జీవము దీన మనసు గలవారుగా చేస్తుంది. ఇంకెక్కువ వివరించలే, 4 చెప్తాను రండి. 4 ఇలా రాస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి మిత్రులారా. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన శిష్యుడు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునేది. యేసులో ఉన్న జీవం యేసుని ఆసక్తి పరుడుగా చేసింది. ఆయన ఆసక్తిని చూసిన శిష్యులు అనుకుంటున్నారు, ఎప్పుడో దావీదు అన్నాడు ఈ మాట, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని రాశాడు. ఆ మాట యేసయ్య జీవితంలో కనబడుతున్నది. ఈయన భలే ఆసక్తి పరుడు. యేసు ప్రభు ఎంత ఆసక్తి పరుడు అంటే, వరుసగా చెప్పనా నీకు, ప్రార్థన చేయడానికి ఆసక్తి ఎక్కువ. అందుకనే మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూడండి, ఇలా రాసి ఉంది. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేనికి ఆసక్తి? ప్రార్థించడానికి ఆసక్తి. అలా వింటున్నా, ఆలకిస్తున్నారా? అక్కడ ప్రార్థించడానికి ఎప్పుడు లేస్తాము? ఎప్పుడు లేస్తాం? పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే. నాకు అసలు పాత రోజులే బాగా నచ్చుతాయండి, ఈ రోజులు ఎందుకో నచ్చడంలా. పాత రోజుల్లో పల్లెట గ్రామాల్లో ఏమంటే చీకటి ఉండగా లేచి త్వరగా ఏమంటే పశువు తీసేసి త్వరగా ఆ పేడ తీసేసి సాల శుభ్రం చేసేసి పలు దూకుని వచ్చి ఏదో ధ్యానాలు చేసుకుని వారు మన పల్లెటూరులో. ఈ రోజున పడుకోవడం లేటే. పడుకోవడం ఎందుకు లేట్ అయిందంటే ఇది పట్టుకొని చూడడానికి తెల్లారి. ఒక ఎస్టేట్ ఉన్న పెద్ద ఆయన అన్నాడట కొడుకు దగ్గరకు వచ్చి, ఎవరే నాన్న మన వాచ్మెన్ ఉంటాడు కదా, వాడి ఉద్యోగం తీసేద్దాం అనుకుంటున్నాను అన్నట్ట. ఏంటాడి, మన బంగ్లాకి వాచ్మెన్ ఉండాలి కదా, మరి వాచ్మెన్ లేకపోతే ఎలాగంటే, నువ్వు ఉన్నావు కదా చాలు అన్నాడట. నేనేంటి డాడీ వాచ్మెన్ నేనంటే, నువ్వు సెల పెట్టుకొని రాత్రంతా కూర్చున్నావు కదా, వాచ్మెన్ ఎందుకు కాపలా ఇంటికి పెట్టాలి కానీ జీతం దండగా నువ్వే నువ్వు వాచ్మెన్ ఉద్యోగం చేసుకో రాత్రంట. బుద్ధి లేని కొడుక, ఓ బుద్ధి లేని కొడుక, నువ్వే సెంపల్ పట్టుకుని రాత్రంతా మీకు నేను తెల్లారికి లేచేదే ఉంటుంది. ఇక పెంతల కడనే లేచి చీకటి ఉండగానే ప్రార్థించి అలవాటు ఎగిరిపోయినాయి మనుషులు ఈ రోజుల్లో. పాత రోజుల్లో ఉండేది అనుభవం. నాకు తెలిసిన 10 మంది క్రైస్తవులు ఇళ్లలో ఉన్నప్పుడు వాళ్ళు పెందల కన్నే లేచి వాళ్ళ కూలి రాగాలు, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ మూలుగులు వినబడేవండి మరి ప్రార్థన. ఈ రోజుల్లో ఎగిరిపోయింది క్రైస్తవ సంఘాలలో. యేసయ్యకు ప్రార్థించడానికి ఆసక్తి ఇవ్వని చెప్పాను. 2వ ఆసక్తి చూపిస్తాను రండి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో చదువుకున్నాను చూడండి ప్రియులారా. 16వ వచనం. తరువాత తాను పెరిగిన నజరేతులకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోకి వెళ్ళి, అంటే దేవుని మందిరం వెళ్ళడానికి ఆసక్తి, ప్రార్థించడానికి ఆసక్తి, దేవుని సంధిలోకి రావడానికి ఆసక్తి. ఈ రోజున మనుషులకు దేవుని సంధిలోకి రావడానికి ఆసక్తులు ఎగిరిపోయినాయి. ఈ కోవిడ్ వచ్చాక మరీ ఘోరమైపోయాం మనం. ఎందుకు ఘోరమైపోయామంటే, మీరు వదిలిన గాలి ఇంకోళ్ళు పీలిస్తే వాళ్ళు చేస్తారని, వాళ్ళు వదిలిన గాలి మీరు పీలిస్తే మీరు చేస్తారని, అమ్మ మందిరానికి రాకండి, జూమ్ లింక్ పంపుతాము, ఇంట్లోనే లింకులో ఆరాధన అటెండ్ అవ్వండి అని మేము జూమ్ నేర్పించాము. మేము నేర్పించిన జూమ్ అలవాటు చేసుకుని మీరు ఇప్పుడు రూమ్కి రావట్లా. ఏం అలవాటు అయింది? జూమ్. ఇప్పుడు ఎక్కడికి రారు మీరు? రూమ్కి రారు. ఇలాంటి తెర మీద కనబడేది సావాసం ఇవ్వదు. తెర మీద ఎంతకంటే బోధకుడు కనబడినా అది యూట్యూబో లేకపోతే నివాసపోకండి. తెర మీద కనబడినవి వింటున్నారు అనేది నిజం కాదు. ఏమన్నా మావి వస్తుంటాయి యూట్యూబ్లో, ఎప్పుడైనా వింటే పూర్తిగా వినండి ప్రసంగం. మొక్కలు వినకండి, మొక్కల బాబు. ఎవడో వాడు నచ్చని ఏదో మొక్క తీసుకుంటాడు, దాని మీద ఏదో మాట్లాడేస్తాడంటే అసలు ఆ దైవజనుడు ఏ సందర్భంలో చెప్పాడు, దాని వెనకాల ఉన్న తనకున్న భారం ఏంటి, దాని వెనకాల ఉన్న తన యొక్క శ్రద్ధ ఏమిటి, అన్నీ వదిలేసి ఈ దరిద్రం వచ్చింది షార్ట్ మెసేజ్ అంటే. అవి సినిమాలకు బాగుంటాయి, జోకులకు బాగుంటాయి, కానీ సందేశాలుగా బాగుండవు. సందేశం సందర్భంతో ఫ్లోలో వస్తుంది సందేశం.
ఒక మొక్క పట్టుకుని మీరు ఏమంటే వ్యవహారాలు చేయకూడదు. ఈ రోజు క్రైస్తవ సంఘంలో ఇది ఎక్కువైపోయి మొత్తం అంతా యూట్యూబర్స్ అయిపోతున్నాము. యూట్యూబ్ అంటే అర్థమేంటో చెప్పనా తెలుగులో? నువ్వు గొట్టం, మరి గొట్టం కావాలా అంటున్నారు. బట్ యూట్యూబ్ అనేది, యూట్యూబ్ అంటే నువ్వు గొట్టం. ఈ గొట్టంగా అయిపోతున్నాం క్రైస్తవులు. ఎందుకో అర్థం చేసుకుంటున్నారనే విషయం వినండి ప్రియులారా. మీరు జూమ్కు అలవాటై రూముకు రావడం మానేస్తే సావాసం ఎక్కడ వస్తుంది? సేవకుల ముందుకు రాకపోతే ఎట్లా? సేవకుల పర్యవేక్షణ నీ మీద లేకపోతే ఎట్లా? నువ్వు సమాజ మందిరానికి యేసై వెళ్ళడం ఆసక్తి, నీకు మందిరం రావడానికి ఆసక్తి ఉందా? దేవుని స్తోత్రం చెబుదామా? ప్రార్థించుటకు ఆసక్తి, చెప్పండి, మందిరానికి రావడానికి ఆసక్తి. మరి జీవం ఉంటే మళ్ళీ రావాలి కాబట్టి యేసులో ఉన్న జీవం అలా చేసింది. మరి అదే జీవం మన లోపల ఉంటే అది కనబడాలిగా. మళ్ళీ చూపిస్తాను రండి. అదే లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చదివిన వచ్చిన తర్వాత భాగం చూడండి. సమాజ మందిరంలో వెళ్ళి చదువుటకై నిలబడగా, వాక్యం చదవడానికి ఆసక్తి, ప్రార్థించుటకు ఆసక్తి, దేవుని మందిరం వచ్చుటకు ఆసక్తి, వాక్యమును చదువుటకు ఆసక్తి. ఈ రోజు వాక్యం చదవడానికి ఆసక్తి ఉందంటారు, అది ఎక్కడ కొట్టేసుకుంటున్నామని. ఏం జీవం ఏది మరి? అమ్మ చర్చికి బయలుదేరండి అన్నారు తండ్రి గారు. నేను ఆ ఇంట్లో ఉన్నా. చర్చికి బయలుదేరండి అని అంటే ఆ ఇంట్లో ఉన్న కూతురు ఏమంటే ఆ పైన ఉన్న బీవా మీద ఉన్న బయలు తీసి పెట్టి కొట్టిందండి. పట్టగానే దుమ్ము బయటలో వచ్చేస్తాయి. ఈ వారం అంతా పేరుకుపోయిన దుమ్ము మీదకు రాగా కొంచెం ఇసున ఫీల్ ఉంది, తుమ్ములు వచ్చేస్తాయి. నేనేమో తుమ్ముడు అక్కడే ప్రసంగం చెయ్యాలి. ఈ మహాతల్లి దులిపిన బైబిల్ దులుపుడికి ఎవడు వచ్చిన దుమ్ము అంతా నాకు తుమ్ములు తెచ్చింది. ఆవిడ దులిపింది దుమ్ము, నాకు వచ్చింది తుమ్ము. అంటే వారం అంతా ఏం చేసిందన్నమాట? బైబిల్ని అటకెక్కించింది అన్నమాట. మరి ఏది ఆసక్తి వాక్యం చదవడానికి? అమ్మ వింటున్నారా? చివరి యేసయ్య ఒక మాట అన్నారు, బాగా నచ్చింది ఆ మాట నాకు. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో, రండి త్వరగా ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు నేను చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనో ఏమీయో చెయ్యలేడు అన్నాడు. 9:4 చూస్తారా? పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనో పని చెయ్యలేడు. ఏమిటి ఈ మాట అంటే? సేవ చేయడానికి ఆసక్తి. దేవుని స్తోత్రం చెబుదామా? యేసులో ఉన్న జీవం యేసును ఆసక్తి పరుడుగా చేస్తే, యేసుకు వేటి విషయమై ఆసక్తి ఉంది? ప్రార్థించడానికి ఆసక్తి ఉంది, చెప్పండి, మందిరంలోకి రావడానికి ఆసక్తి ఉంది, వాక్యం చదవడానికి ఆసక్తి ఉంది, సువార్త సేవ చేయడానికి ఆసక్తి ఉంది. అదే జీవం ఇప్పుడు మన లోపల ఉంటే ఏది ఆ లక్షణాలు? ప్రార్థించడానికి ఆసక్తి ఏది? మందిరం రావడానికి ఆసక్తి ఏది? చెప్పండి. వాక్యం చదవడానికి ఆసక్తి ఏది? సువార్త సేవ చేయడానికి ఆసక్తి ఏది? నేను చూస్తున్న 60 సంవత్సరాల ఈ సంఘాన్ని చూసినప్పుడు జీవము లేనట్టుగా అయిపోయిన ఈ రోజులు నాకు ఏడుపు వస్తాము. ఇది నూతన నిబంధన విలాప వాక్యాలు. బాధపడుతూ రాస్తున్నాడు ఈ మాటలు దైవజనుడు. ప్రియులారా, 4 చెప్పాను, 5 చెప్తాను రండి. యేసులో ఉన్న జీవం యేసును రిక్తునిగా చేయగా పరిచారకుడయ్యాడు, సాత్వికునిగా చేయగా లెక్కప్పగించేవాడయ్యాడు, దీన మనసు గలవాడుగా చేయగా తగ్గించుకున్నాడు. అమ్మ అనిపిస్తున్నారా? ఆసక్తి పరునిగా చేయగా తన ఆసక్తిని దైవ కార్యాల్లో చూపించినాడు. 5 చెప్తాను రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుతాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది. 1 తిమోతి 2 నేను చదువుతున్నాను 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించగలను, దీనిని కూర్చిన సాక్ష్యం యుక్త కాలముల యందు ఇయ్యబడును అని రాసింది. యేసులో ఉన్న జీవం యేసుని సమర్పించుకునే వానిగా చేసింది. ఏం చేసిందమ్మా? తన్ను తానే సమర్పించుకునేను. యేసులో ఉన్న జీవం సమర్పణ చేసేవాడిగా చేస్తే, అదే జీవం ఇప్పుడు సంఘంలోకి వస్తే, సంఘం ఇప్పుడు ఎవరు కనబడాలి? సమర్పించుకున్న వాళ్ళు కనబడాలి. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న దైవ సేవకులు అడిగితే, వాళ్ళ సేవకులు వచ్చే ముందు ఏమి సమర్పించుకుని వచ్చారో చెప్పడానికి వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఏదో ఒక సాక్ష్యం ఉంటుంది.
ఉద్యోగం వదులుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, వ్యాపారం వదులుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, వ్యవసాయం వదులుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, అప్పటి వరకు ఉన్న పని ఏదో వదులుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏవో త్యాగాలు చేసుకొని వచ్చిన సేవకుల దగ్గర సమర్పణ సాక్ష్యాలు ఉంటాయి. జీవమున్న సేవకుడు సమర్పణ చెప్పగలుగుతాడు. ఇప్పుడు విశ్వాసం మిమ్మల్ని అడుగుతాను, అదే జీవం మన సంఘంలో కనబడితే ఏది సమర్పించుకునే వాళ్ళేరి? అమ్మా వింటున్నారా? క్రైస్తవుడు అయ్యావు, ఏం సమర్పించుకున్నావు బ్రదర్ గారు? క్రైస్తవురాలు వైద్యుని సహోదరి, ఏం సమర్పించుకున్నావు అక్క? ఏమైనా ఉందా సమర్పణ చెప్పుకోవడానికి? అయ్యా, దేవుని మందిరంలో ఈ పని సేవకుడు చెయ్యాలని చెప్పారు, అది ప్రారంభించాక నేను ఈ పని చేయడానికి కోరుకున్నాను, అది సమర్పణ. దేవుని సేవకుడు చెప్పాడు, పలానా సేవకుడు ఇబ్బందులు ఉన్నాడని మాకు వినిపించింది, నేను కొంత సమర్పించుకొని సేవకుడు చేతిలో పెట్టాము, ఆ సేవకుడు అందించేలా చేశాము. అంతేందుకండి, విజయవాడలో వరదలు వచ్చాయి, ఆ వరదల్లో చాలా మంది ఇబ్బందులు పాలయ్యారట. సంఘమంతా మేము కలగలుపుకొని కొంచెం పైసలు పోగేసి మేము ఒక దగ్గర పంపించాం, ఏదో ఒక అవసరం తీరడానికి మేము సమర్పించుకున్నాం. ఉంటాయి ఆ సమర్పణ సాక్ష్యాలు, చెప్పండి ప్రియులారా. జీవమున్న సంఘం అది సమర్పణలో కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆది యందు మేము ఏదైతే చూచామో, ఆది యందు ఏదైతే మా మధ్య ఉందో, ఆది యందు ఏదైతే మేము విన్నామో, ఆది యందు ఏదైతే మేము నిర్ధారించి కనుగొన్నామో, ఏదైతే ఆది యందు మేము తాకి చూచామో, ఆ జీవం ఇప్పుడు సంఘములో కనబడ్డా. 6వ వార్షికోత్సవం చేసుకుంటున్న స్థానిక సంఘమా, మన సంఘములో జీవం కనబడుతుందా? వేదిక పైన ఉన్న నా తోటి దేవుని సేవకులారా, ప్రభువు మనకు సంఘాలు అప్పగించాడు, మనుషులు అప్పగించాడు. ఆ మనుషుల్లో జీవం ఉన్నట్టుగా అనిపిస్తుందా, లేకపోతే ఎండిపోయిందా జీవం? మరోసారి జీవం కొరకు మనం ఏడవాల్సిన రోజులు వచ్చినాయా అనిపిస్తుంది నాకు అప్పగించబడిన నా సంఘాలు చూస్తున్నప్పుడు కూడా ఏదో పర్ఫెక్ట్ చర్చ నేను చెప్పడం లేదు, జీవం లోపించింది అని అనిపిస్తుంది నాకు. ఆరంభంలో ఉన్న ఆధ్యాత్మిక తీవ్రత, ఆరంభంలో కనబడిన సమర్పణలు ఈరోజు లోపించున్నాయా అని అనిపిస్తున్నాయి. ఆ కారణం చేతనే ఏమంటే 6వ వార్షికోత్సవం సందర్భంగా మీకు ఈ మాటలు చెప్పవలసి వచ్చినప్పుడు, అదే నేను అప్లై చేసుకుని మీకు చెప్తున్నా, నేను అప్లై చేసుకోకుండా నేను మీకు చెప్పడం లేదు. ఇప్పుడు చెప్పండి, జీవమున్న యేసులో చెప్పండి, పరిచారకుడైనాడు, పరిచారకుడు చేసింది ఆ జీవం, సాత్వికుడైనాడు, వేద మనసు గలవాడైనాడు, ఆ ఆసక్తి గలవాడైనాడు, సమర్పణ కలిగిన వాడే. అదే జీవిత సంఘములు ఉంటే ఈ 5 లక్షణాలు మన స్థానిక సంఘానికి రావాలి. అది కనబడకపోతే పరిశుద్ధాత్మ దేవుడు సంఘములకు పరిరక్షకుడు, ఆయన దుఃఖపరిచిన అవుతాం, యేసుని ఏడ్పించిన అవుతాం, సేవకుడు కూడా మన కృంగ తీసిన వాళ్ళంగా మనం మారిపోతామని మీరు తెలుసుకోండి. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. జీవం పాట అయిపోయింది, సావాసం మాట చెప్తాను. జీవానికి గంట చెప్పినాడు, సావాసానికి ఎంత చెప్తాడో అనుకోకండి. నేను కరెక్ట్ టైం ఫాలో అవుతాను, 1 గంట 1 గంట ముగిస్తాను. వింటున్నారా లేదా? ఏమంటే సావాసం కదా, ఏమంటే ఆది యందు సావాసం ఉండేది, అది మేము అనుభవించే వాళ్ళం. అక్క చెల్లి తమ్ముడన్న వినండి, సావాసం అంటే ఒకరి యొక్క సుఖ దుఃఖాలను మన పాలి పొంగులు పొందడం, ఒకరి యొక్క కష్ట నష్టాలను మన పాలి పొంగులు పొందడం, ఒకరు ఏడిస్తే ఏడ్చే వాళ్ళతో ఏడవటం, ఒకరు నవ్వుతుంటే సంతోషిస్తుంటే సంతోషించే వాళ్ళతో అది సావాసం. అందుకనే పౌలు రోమిలతో ఈ మాట అన్నాడు, చదువుతాను చూడండి, రోమా పత్రిక 12వ అధ్యాయం. ఫెలోషిప్, సావాసం అంటే ఎలా ఉంటుందో భక్తులు ఇలా చెప్పాడు. రోమా పత్రిక 12వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15-16 వచనాలు ఇలా ఉన్నాయి. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి, ఒకరితో ఒకడు మనసు కలిపి ఉంచండి, హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండండి. ఏమండి సావాసం అంటే ఏడ్చే వాళ్ళకి ఏం చేయాలంట? సంతోషించే వాళ్ళకి ఏం చేయాలట? సంతోషించాలి. తోటి సహోదర సహోదరులకి ఏం కలపాలట? చెప్పండి, వస్తుంది కదా, ఏం కలపండి? మనసు కలపండి. ఏమంటే మనసు కలపండి, హెచ్చువాటి యందు మనసు ఉంచక చెప్పండి ఏం చేయాలా? తగ్గువాటి యందు మనసు. సావాసం కూడా బాగుంటుంది సంఘాలలో. ఇప్పుడు లైన్ చెప్తాను వినండి. చాలా సంవత్సరాల కిందట, 5-6 సంవత్సరాల కిందట ఢిల్లీకి ఒక దేవుని సేవకుడు వచ్చి బాధతో చెప్పిన మాట మీతో చెప్తాను. అదేంటంటే, సావాసం సంఘములో ఉంటుంది,
వింటున్న సావాసం ఎక్కడ ఉంటుంది? సంఘములో ఉంటుంది. సంఘములకు ఒక కాపర్ ఉంటాడు, పాస్టర్ ఉంటాడు. లైన్ ఇట్లా చెప్పాడు ఆయన, ఫెలోషిప్, చర్చ్, పాస్టర్, ఇది లైన్. కానీ ఈ రోజున సావాసం చేయడం మానేశారంట మన వాళ్ళు. మానేసి ఫెలోషిప్ చోట్లో ఫ్రెండ్షిప్ తెచ్చారంట. ఫెలోషిప్ చోట్ల ఏం తెచ్చారు? ఫ్రెండ్షిప్ తెచ్చారు. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఒకటి కష్ట సుఖాలలో పాలుపంపులు పొందరు. కానీ ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుందంటే, హాయ్ బాగున్నారా, బాయ్ వెళ్ళొస్తాము, ఫ్రెండ్షిప్. ఒకటి సంతోషిస్తే వీళ్ళు సంతోషించరు, ఒకటి ఏడిస్తే వాళ్ళతో కలిసి ఏడవరు. కానీ ఎట్లా అంటారు? హాయ్ బాగున్నావా, బాయ్ వెళ్ళొస్తాను. అది రోడ్డు మీద ఉంటుంది, అది ఫ్రెండ్షిప్. సంఘములో ఉండేది సావాసం, రోడ్డు మీద ఉండేది స్నేహం. మరి అక్కడ కూడా ఉంటాడంట. మరి అలా వింటున్నారా? ఇంతకీ ఫ్రెండ్షిప్ ఉండే దగ్గర ఏముండాలంటే, ఏమండి, చర్చ్ కాదు, అది క్లబ్ అయిపోతుంది. చర్చిని కాస్త ఏం చేసినాం ఇప్పుడు మనం? దీన్ని క్లబ్ అని చేసాం. ఎందుకంటే ఫెలోషిప్ కు బదులుగా ఏం తెచ్చి పెట్టినాం ఇక్కడ? ఫ్రెండ్షిప్ పెట్టాం. ఫ్రెండ్షిప్ ఆలకించండి ప్రియులారా. మరి ఇక్కడ ఎవడు ఉంటాడండి? చర్చికి అయితే కాపర్ అని ఉంటాడు, మరి క్లబ్కి ఎవడు ఉంటాడంటే ప్రెసిడెంట్ అని ఉంటాడు. కాపర్లకు బదులుగా ప్రెసిడెంట్లు తగలంటారు ఇక్కడ. ఆలకిస్తున్నారని చెప్పే మాట. ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్ వచ్చింది. చర్చి కాస్త క్లబ్ అయ్యింది. పాస్టర్ గారు కాస్త ప్రెసిడెంట్ అయినాడు. పోనీ అలా వచ్చినా సంతోషిద్దామండి. అలా వచ్చినా లేదు, మనం ఇంకొంచెం దిగజార్చినారు. ఏం దిగజార్చారు చెప్తాను వినండి. ఫ్రెండ్షిప్ బదులుగా ఏమొచ్చినాయి అంటే ఫ్యూనరల్స్ వచ్చేసినాయి. పాతుకోవడం వచ్చింది. ఫ్యూనరల్స్ అంటే పాతుకోవడమే. ఆడు పెద్ద, నేను పెద్ద, ఆడి తొక్కుతా, ఈడి మింగుతా. ఇది పెద్ద డైనోసార్ లాగా. ఆడి తొక్కుతా, ఈడి మింగుతా, డైనోసార్లు మింగేనే. ఫ్యూనరల్స్ ఒక్కడొకటి పాతేసుకుంటున్నారు. మరి పాతేసుకుంటే మరి క్లబ్ లాగా ఉంచలేదు కదా. దీన్ని ఏమనాలి ఇప్పుడు? సెమిట్రీ అనాలి, సమాధులు దుంటనాలి. జీవము గల దేవుని సంఘం మనుషులు ఏర్పాటు చేసుకునే క్లబ్ అయింది. ఆ క్లబ్ కాస్త ఎక్కడ వచ్చిందనంటే సమాధుల దొడ్డయింది. మరి దీనికి ఎవడ ఉంటాడు కాదు, దీనికి ఎవడుంటాడనంటే ఫ్యూనరల్ పాస్టర్ ఉంటారు, కాటి కాపర్ అంటారే. సత్యానందుడు నాటకంలో చూస్తారు. సత్యానంద నాటకం ఉన్నాడు కూడా. ఆయన ఏం పని చేశాడు? చివరగా ఎవడి కాటి కాపులు ఉద్యోగం చేయవలసి వచ్చింది. కొంత సేవకులను సావాసం సంఘంలో ఉన్నవారు మీరు చేయక మా బోటి సేవకులను కాటి కాపర్లను చేస్తున్నారు. ప్రభు తన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘాన్ని సమాజం దొడ్డిగా మార్చి జీవన గల దేవుని సేవకులను కాటి కాపరులుగా చేస్తున్నారు. ఎంత దుర్గతి వచ్చినా కానీ ఇంకా కళ్ళు తెరవం. మన కళ్ళు తెరవం. కళ్ళు తెరవక మనం ఎక్కడ చైతన్యం పొందాలో పొందక, ఎక్కడ మాట్లాడాలో మాట్లాడక, ఎక్కడ మౌనం వహించాలో మౌనం వహించక మనం ఎక్కడో గాడి తప్పేమని బాధేస్తుంది. ప్రియమైన స్నేహితులారా, కనుక వినండి. సావాసాన్ని బదులు ఏమొచ్చిందమ్మా? స్నేహం వచ్చింది. స్నేహాన్ని బదులు ఏమొచ్చింది తల్లి? పాతుకోవడం వచ్చింది. జీవం గల సంఘాన్ని కాస్త ఏం చేశాము? క్లబ్బులు చేశాము. క్లబ్బుని కాస్త ఏం చేశాము? సెమిటరీ చేశాము. పాస్టర్ గారిని కాస్త ఏం చేశాము? ప్రెసిడెంట్ చేశాము. ప్రెసిడెంట్ కాస్త ఏం చేశాము? ఫ్యూనరల్ పాస్టర్ చేశాము. అయినా మన కళ్ళు తెరవ నడవనే ఎట్లా కొట్టారు. దీని కొరకు నువ్వు రక్తం కార్చలేదు కదా, దీని కొరకు నువ్వు రక్తం కార్చలేదు కదా, దీని కొరకు నువ్వు ప్రాణం పెట్ట నడవనే. ఎట్లా నడిస్తే అట్లా నడవని. దీన్ని ప్రేమిస్తే, దీని కొరకు ప్రాణం పెడితే, దీని కొరకు రక్తం కాలిస్తే, నీ అమూల్యమ రక్తం ఇచ్చి కొనుక్కుంటే ఆయన గుంటలు నొప్పి. సంఘం విషయం నొప్పి కలిగిన వాడు అక్కడ ఏడుస్తున్నాడు. 2000 సంవత్సరాలుగా 2000 సంవత్సరాలుగా లోపల నుండి పనిచేస్తున్న పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు. దీన్ని కాపలా కాస్తున్న నా బోటి సేవకులు, అయ్యో సంఘం అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఎందుకున్నారని వీలు ఆడవలసి వస్తుంది. కనుక ప్రియమిత్రులారా, ఇప్పుడు అసలు విషయం సంఘములో సావాసం కాపాడుకుందాం. దేవుని స్తోత్రం చెబుతామా? సంఘములో ఎప్పుడు సావాసం ఉంటుందో, దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితులుగా భావించుకొని అతను ప్రేమించాను. మనసులు కలిస్తేనే సావాసం అండి. ఈరోజు మనుషులు పక్క పక్కనే కూర్చున్నాం కానీ మనుషులేమో బయలుమైన దూరంలోకి వెళ్ళి ఉన్నాయి. నేను కూర్చున్నాడు ఇవాళ నా పక్కన అన్నట్టుగా చేదరించుకుంటారు. వినండి వినండి, మనసులో కలవడ దగ్గర సావాసమే వస్తుంది చెప్పండి. ఇక్కడ దావీదు యోనాతాను మనసులు కలిసిపోయినాయట.
సావాసం ఎప్పుడు వస్తుందంటే మనుషులు కలిసిన చోట ఒకరినొకరు ప్రాణ స్నేహితులుగా భావించుకుంటున్నారు. కానీ వారు ఏమైనా మనసులు కలుపుకొని ఒకరినొకరు ప్రాణ స్నేహితులుగా భావించుకుంటున్నారు. అది వాళ్ళ సావాసం బాగుంది. ఇప్పుడు మీ ఇప్పుడు పక్కన ఉన్న మనిషిని చూడండి, ఒకసారి స్వామిని కాపాడతాడని స్వరం బయట రాడు అంటున్నాను. అమ్మో కొంచెం మాట రాకుండా మాట్లాడతారండి, నోట్కొచ్చి పదవి ఎవరు చెప్పారు? ఆ కులపాడు గుంచుకుందంట చోటు. నీ కులం తగలయ్యా యేసు ప్రభువులకు వచ్చినా తర్వాత కుల వ్యవస్థ అది చర్చిలో ఎవడు యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, స్వతంత్రుడని దాసుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, యేసుక్రీస్తునందు మనమంతా ఏకమై ఉన్నాము. గలతీ పత్రిక 3:28. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ కులంతో తగలడితే నువ్వు రాకడా ఉండవచ్చు. నువ్వు సరైన వ్యక్తివి కాదు, ఇది ఇక్కడ సరిపోవు. నువ్వు అమ్మ ఆలకిస్తున్నారా? మనసులో కలిసి ఒకరికొకరు ప్రాణ స్నేహితులుగా భావించుకొని ఒకే తండ్రిని కలిగిన వాళ్ళం, ఒకే ప్రభువును నమ్మిన వాళ్ళం, ఒకే ఆత్మను కలిగిన వాళ్ళం, ఒకే విశ్వాసం కలిగిన వాళ్ళం, ఒకే నిరీక్షణ కలిగిన వాళ్ళం, ఒకే బాప్తిసం పొందిన వాళ్ళం, యేసుక్రీస్తునందు మనమంతా ఏకమై ఉన్నాము అని గ్రహింపలేకపోతే సావాసం ఎక్కడ కనబడుతుంది? సంఘాలలో చెప్పండి. సావాసం కనబడకపోతే స్నేహాలు మొదలెడతాం, స్నేహాలు చేయలేకపోతే సమాధులు ఎవరికో చేస్తుంటాం. జీవము గల దేవుని సంఘం క్లబ్ని చేస్తాం, క్లబ్ని కాస్త దీన్ని సెమిటరీని చేస్తాం. జీవము గల దేవుని సేవకులను కాస్త ప్రెసిడెంట్లు చేస్తాం, ప్రెసిడెంట్లు కాస్త వీళ్ళు ఫ్యూనరల్ పాస్టర్ల కింద మార్చేస్తాం. ఇంత ప్రమాదం ఉంది కనుక ప్రభువా నా సంఘములో నాకు ఇచ్చిన విశ్వాసులతో మంచిగా సావాసం చేసే కృప కొరకు నా సహోదరుని ప్రాణ స్నేహితురాలుగా ప్రేమించడం, నా సహోదరుని ప్రాణ స్నేహితుడిగా ప్రేమించే కృప నాకు దయచేయను ఆయన అని వేడుకోవటం దేవుని పిల్లగా నేర్చుకోవాలి. మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. రెండో మాట ఏంటి? వీళ్ళిద్దరు మధ్య అమ్మ వింటారా? మీరంతా ఆకలి అవుతుందా? బయట వర్షం పడుతుందా? నేనేం చేయను, వదిలేద్దాం అన్నట్టుగా వర్షం పడుతుంది, మళ్ళీ అంతా గత్తర అవుతుంది కదా, సావధానంగా వెళ్దాం. 2 మొక్కలు వినండి, 1-2 నిమిషాలు ఎక్కువైనా. మొదటి సమయంలో 18వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, 4వ వచనం చూస్తారా? 18:4 మరి యోనాతాను తన దుప్పటిని దావీదునికి ఇచ్చాను. యోనాతాను దుప్పటి ఆత్మల కోర్టెక్స్ పొందూరు దుప్పట. యోనాతాను దుప్పటి అంటే కోర్టెక్స్ ఆత్మో, లేకపోతే మరి పొందూరు దుప్పటి కాదు. ఇది రాజకుమారుడు దుప్పటి, కాస్ట్లీ రగ్, ఖరీదైన దుప్పటి, ఖరీదైన రగ్గు. ఎప్పుడు ఇస్తామో తెలుసా అండి? ఎదుటి వ్యక్తిని సన్మానించినప్పుడు. అప్పుడప్పుడు సన్మానం చేస్తుంటారుగా మన ప్రాంతాల్లో, కుర్చీ మీద కూర్చోబెట్టి ఏం కప్పుతారు? కాస్ట్లీ రగ్. సన్మానించడం. సావాసం ఎప్పుడు వస్తుందనంటే ఒకరినొకరు సన్మానించుకున్న పనులు రగ్గులకి తేకండి. మీరు ఏమండి ఇక్కడ సాల్వ పెద్ద కప్పద్దు. హృదయంలో గౌరవం లేదుగా నువ్వు కప్పుతారు. హృదయంలో ఆ సహోదరుడి సేవకుడు గౌరవం లోపించే, కానీ దొరికిందిగా 300 పెడితే దొరికింది మంచి ఏంటి సాల్వా తెచ్చేసి కప్పేస్తాం. హృదయంలో గౌరవం ఉందా అయ్యగారి మీద? నీకు నిజంగానే దొంగ కూడా హృదయంలో అయ్యగారి మీద గౌరవం లేదు కానీ కప్పుతాడండి ఒకటి. మళ్ళీ అమాయకుల మీద అనుకుంటే ఎంత గౌరవించాడో మా సంతోషిస్తున్నాడు. లోపల కత్తెట్టాడో నీకు తెలీదు. రద్దు లోపల కత్తి ఉంటుంది, పొడుస్తాడు, దాంట్లో సాక్ష్యాలు పాడు చేస్తుంటాడు. అన్నాడు కప్పుతాడండి రగ్గు, వెనకాల కన్నం వేసి పొడుస్తాడండి. ఏమంటే రగ్గు కప్పడం అంటే అర్థం ఏంటో మీనింగ్, ఆధ్యాత్మిక భావన ఏంటంటే సన్మానించడం. ఎక్కడైతే పరస్పరం సన్మానించుకుంటామో, పరస్పర అన్యోన్యమైన ప్రేమ, పరస్పర సన్మానం ఉన్న దగ్గర సావాసాలు నిలుస్తాయి. దేవుని స్తోత్రం చెబుదామా? చెప్పారు ఏమండి? యోనాతాను దావీదు పరస్పరం ప్రేమించుకుంటున్నారు, పరస్పరం సన్మానించుకుంటున్నారు. 3వ విషయం చెప్తాను. యోనాతాను దుప్పటివ్వడమే కాదట, తన కత్తిని విల్లును నడికట్టును దావీదునకు ఇచ్చను. కత్తిని విల్లును ఇచ్చేశాడట. అసలు దావీదు ఎవరయ్యా నీకు? యోనాతాను అంటే యోనాతాను ఇలా చెప్పే అవకాశం ఉంది, మా నాన్నకు శత్రువు. మా నాన్న ఈ దావీదును శత్రువుగా ఇచ్చాడు. దావీదు మా నాన్నను శత్రువు అనుకోలేదు, అతను రాజు అభిషక్తుడు అనుకున్నాడు. దావీదు అతనితో
దావీదుతో నేను స్నేహం చేస్తున్నాను, ఇప్పుడు యోనాతాను అడిగితే బాబు దావీదు ఏమవుతాడంటే మా నాన్న శత్రువే, కానీ నాకు స్నేహితుడు. దావీదు కూడా మా నాన్న మీద ఎప్పుడు శత్రుత్వం పెట్టుకోవాలా? మా నాన్నే శత్రువుడిని ఇచ్చాడు, మరి మీ నాన్న శత్రువు అయితే నీకేమవ్వాలయ్యా? మరి నువ్వు మిత్రుడు ఎట్లయినాడు అని అంటే నాకు అర్థమైంది, ఈయన్ని దేవుడు అభిషేకించాడని నాకు తెలుసు. ఏమంటే దేవుడు మా నాన్న తర్వాత ఇతను రాజం చేస్తాడని నాకు అర్థమైపోయింది దేవుని చిత్తం. కనుక ఈ కత్తి ఏమంటే ఈ విల్లు మా నాన్నకు శత్రువే కాదు, నాకు శత్రువు కాదు కదా, ఇచ్చేస్తున్నాను. మరి తీసుకున్న ఆయన నా శత్రు శాసనం ఉండకూడదు అనుకుంటే మీ నాన్న సత్యాన్ని నేను చంపుతాడు కదా. నన్ను చంపేవాడు కాదు నా స్నేహితుడు, నేను నమ్ముతున్నాను అంతే. సావాసాలు ఎక్కడ ఉంటాయంటే పరస్పరం నమ్ముకున్న దగ్గర ఉంటాయండి. మ్యూచువల్ ట్రస్ట్, ఒకరిని నమ్ముకోవడం. ఈ రోజున సంఘముల విశ్వాసాల మధ్య ఒకరిని నమ్ముకోరండి. ఎదురు కనబడిన ప్రైజ్లాడన్నా బాగున్నారా, మీకు ప్రార్థన చేస్తున్నాను అంటారు, ఇలా వీపు కరగాలి ఒకరు అంటాడు, వీడు దొరికిపోతుంది నీకు తెలుసా? ఇది నాలిక తాటి పట్టెకు ఒకవైపు నునుపు మరోవైపు కరుకున్నట్టుగా ఎదురుగా వచ్చినప్పుడు ప్రైజ్లాడన్నా మీకు ప్రార్థన చేస్తున్నాను, నువ్వు బట్టి ఎంత ప్రేమ గౌరవం అన్నా అంటారు. ఇలా వీపు వెనక తిప్పి వాడు దౌర్భాగ్యతలని అంటున్నాడు. ప్రియులారా, ఇలాంటి దగ్గర సావాసం ఏముంటారు చెప్పండి? అమ్మ పరస్పరం నమ్ముతున్నామా? పరస్పర ప్రేమలు అమ్మ వింటున్నారా? పరస్పర ప్రేమలు, పరస్పర సన్మానాలు, పరస్పర నమ్మకత్వాలు, సావాసాలు సంఘంలో నిలుపుతాయి. దేవుని స్తోత్రం చెబుతామా? 4వ చెప్పి ముగిస్తాను, కరెక్ట్గా టైం అయింది. 4వది ఏంటంటే తన నడికట్టు తీసి, ఏమండి యోనాతాను తన నడికట్టును తీసి దావీదుకి ఇచ్చాడంట. అర్థమేంటో తెలుసా? ఇది రాజకుమారుని నడికట్టు, రాజు అయ్యేవాడు కట్టుకోవాల్సిన నడికట్టు. మా నాన్న తర్వాత రాజుగా ఉండే కృపావరం దేవుడు నీకు ఇచ్చాడు. అది నా దగ్గర ఉన్న మంచిది కాదు. నేను ఆగిపోతాను, నువ్వు ముందుకెళ్ళిపో. నేను దిగిపోతాను, నువ్వు పైకెక్కు. నేను కనబడను, నువ్వు కనబడు అన్నట్టుగా దావీదు అలాగ వెనక్కి వెళ్ళి, యోనాతాను అలాగ వెనక్కి వెళ్ళి దావీదును అలాగ ముందుకు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఇదేంటో తెలుసా అండి? కృపావరమును చూచి ఒక మనిషి వాడబడ్డానికి అవకాశం ఇచ్చి ఒక మనిషి ఆగిపోవడం. నేను ముగించేస్తాను, టైం అయింది కాబట్టి. నేను ఒక దేవుని సేవకుడు ఎరుగుదును, పంచికట్టు సేవకుడు, తెల్ల పంచి, తెల్ల చొక్క, అతని జుట్టు కూడా తెల్లగా ఉంటుందండి. అతన్ని ఆ చుట్టుపక్కల సేవకుడు చూసి అంటారు, ఈ కాలంలో యోబు అని పిలుస్తారు. ఆయన ఈ కాలంలో యోబు అని పిలుస్తారు. ఇక ఎప్పుడైనా ప్రకాశం వస్తే, అన్న మీ శిల్పి అంటే ఎవరో చెప్పండి అని అడగండి, ఈయన పేరు చెప్తారు. నా జీవితాన్ని చెక్కిన శిల్పి ఆ సేవకుడు. నేను శిలలాంటి వాడిని, నన్ను చెక్కిన శిల్పి ఆ సేవకుడు, ఆ పంచకొట్టు సేవకుడు. ఆయన పేరు జయరాజ్ అన్న అని అంటారు. నా శిల్పి జయరాజ్ అన్న అంటాడు పెద్ద సేవకుడు. సరే, జయరాజ్ అని ఇంకో సమస్య చెప్తాను. భార్యకు మెంటల్ పిచ్చి, ఒక కూతురికి మెంటల్ పిచ్చి, తర్వాత కొడుకు కూడా మానసిక రోగం. వాడికి ఒకే కూతురు బాగుంటుంది. మన విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు. ఒక కూతురు, ఆమె తిరిగితే బాగుంటారు. ఆ ఇంట్లో 3 పిచ్చోతో బతుకుతుంటాడు ఆయన. ఎవరైనా జయరాజన్నా సేవలు నాకు ఇన్ని కష్టాలన్నా ఎవరైనా చెప్పడానికి వస్తే ఆయన ఏం మాట్లాడగలరు? తమ్ముడా, నా ఇంటికి వచ్చి వారం ఉండి వెళ్ళిపో తమ్ముడు అంటాడు. నా ఇంటికి వచ్చి వారం ఉండి వెళ్ళిపో, నీకు తెలిసిపోద్ది జీవితం అంటే ఇంకో సేవా జీవితం అంటాడు. ఎవరైనా వెళ్ళొచ్చారంటే అన్న పడుతున్న కష్టాల్లో నాకు వచ్చిన కష్టాలు ఈ పెద్ద కష్టాలని దేవానికి స్తోత్రం అని చెప్పి వెళ్ళిపోవలసిందే. సరే, ఇంతగా నేను ఎందుకు చెప్పానంటే, ఒకసారి సడన్గా నిలబడ్డారు ఆయన మందిరంలో, హుస్నాబాద్, అక్కడ సేవ చేస్తారు. వరంగల్ నుంచి ఏమంటే ప్రియులారా, సిద్దిపేటలో దారిలో ఉంటుంది హుస్నాబాద్. నిలబడి, ప్రియులారా నేను సువార్త సేవ చేశాను, దేవుడు ఎవరు కొద్ది మందిని మీరు నాకు ఇచ్చాడు, మిమ్మల్ని ఎంతవరకు పెంచాను, మీరు బాగా చదువుకున్న వాళ్ళు అయ్యారు, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, నేను చెప్పిన వాక్యం, నేను చేసిన సేవ మీ ఆకలి తీర్చడం లేదని తెలిసిపోతుంది. కాబట్టి మన సంఘంలో తమ్ముడు ఉన్నాడు కదా, దాసు, అతను రాజమండ్రిలో కొంత వాక్యం నేర్చుకున్నాడు. స్వామి తమ్ముడు దగ్గర చాలా వాక్యం నేర్చుకున్నాడు. నాకంటే బాగా వాక్యం తెలిసినవాడు మన సంఘస్థుడు దాసు. మీరేమనుకోకపోతే మనమందరం కలిసి దాసును మన సేవకుడు పెట్టుకుందాం. నేను విశ్వాసంగా మీతో కలిసిపోతాను.
విశ్వాసిగా నేను మీతో కలిసిపోతాను. దాసు తమ్ముడే మనకి సేవకుడు, ఆయన వాడుకుందాం, అతని సేవలో మనం దేవుళ్ళు ఎదుగుదాము అని చెప్పే ప్రియులార. తరువాత వారం నుంచి జయరాజు అన్న చోటు వెనకాల బల్ల అయింది, ఈ దాసు తమ్ముని చోటు ఈ వేదిక అయింది. వచ్చిన కానుకలతో 3 పిచ్చోళ్ళు పెట్టుకుని బతుకుతున్న ఆయనకు అదే పోషణ. ఇక నేను సేవకుడిని కాదు, మీరేమి నాకు కానుక మీరు ఇవ్వక్కర్లేదు, మీరొద్దు. ఎట్లా బతికేది ఎట్లా? దాసు తన సంఘంలో సహోదరుడు ప్రతి నెల జయరాజానికి ఏదిస్తే తెలిసిన మాబోటి సేవకులు అన్న ఏమండి ఇది కానుక ఉంచుకోండి, మీరు సేవలో మీ కుటుంబం వాడుకోండి అని అంటే ఏమీ తక్కువ లేకుండా తెల్ల పంచి ఎప్పుడూ కాలేదు, నలగవలేదు, తెల్లవాల్చి ఎప్పుడూ మారలేదు, ఏమంటే ముఖంలో సంతోషం ఎప్పుడూ పోలేదు, ఏమీ వేణుండి అయిపోయిన విచారం ఎప్పుడూ లేదు. ఏమిటంటే అదంటే ఆధ్యాత్మికత, అదంటే స్పిరిచువాలిటీ. అమ్మ అర్థమవుతున్నారా? యోనాతాను చేసే పని నాకు అలా కనిపించింది. దావీదు మా నాన్న తర్వాత ఇశ్రాయేలుకు రాజు అయ్యే వరం నాకు లేదని తెలిసిపోయింది. ఆ వరం ఉన్నవాడివి, అభిషేకం ఉన్నవాడు నువ్వు నాకు అర్థమైపోయింది. నేను కొంచెం ఆగిపోదాం అనుకుంటున్నాను. ఇగో రాజకుమారుడుగా కట్టిన ఈ నడికట్టు నీకు ఇచ్చేసుకుని నువ్వు కట్టుకో, నువ్వు రాజు అవ్వు, నీ స్నేహితులుగా బతుకుతాను అంతే నాకు చాలు అని వెనకపోతున్నాడు యోనాతాను. అందుకే వాళ్ళ సావాసం అంత అర్థవంతంగా ఉంది. ఈ రోజున మన సంఘంలో ఎవరైనా పని చేయడానికి వరమున్న వాడైతే పాడబండి మనం ఆగుదాం అనుకునే వాళ్ళు ఆడా నన్ను తొక్కేస్తాడు అనుకుంటాం. తొక్కే నేనే నా వ్యక్తిగత జీవితంలో చాలా మందిని ఈ భుజం వేసుకొని ఎక్కించారు. వాళ్ళు ఎంత తొక్కాలో తొక్కారు. వాళ్ళు తొక్కితే నేను తొక్కబడిపోవడానికి నన్ను వాడుకునేవాడు ఆయన, వీళ్ళ వాడబడేలా చేసేదానికి. తొక్కిలో ఎంత తొక్కితే అంత మంచిది, ఎంత లోపలికి వెళ్తే అంత బేగా మేము వచ్చేస్తాం. అది ఎంత బాగా తొక్కితే అంతే సంతోషం. ఎవడంత మీదకి వస్తాం ఆయన వాడుకుంటాడు, ఆయన మహిమ కొరకు. అన్న వల్లే పడిపోయిన అనుకున్న వాళ్ళు ఉన్నారు మా దగ్గర. ఏమండి నోట్లోకి తీసి వాళ్ళు నోట్లో పెట్టిన సంగతులు నాకు తెలుసు. మేము ఆగిపోయి పొట్ల కాల్చుకుని వాళ్ళు కడుపులు నింపిన సంగతి తెలుసు. గుడ్డ పెట్టినా ఏమైనా చదివించినా లేదా ప్రయోజకులు అవుతారనుకున్నా ఏదో అవుతారనుకుని భుజమేసాము. ఆ తొక్కులో తొక్కారు, ఎంత తొక్కారో నాకేమో పెద్ద ఇబ్బంది లేదు, ఆ తొక్కడమే మంచిది లేదు. ఎంత లోపలికి వెళ్తే అంత స్పీడ్గా మన దగ్గరికి వచ్చేసి సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటారు. పర్వాలేదు, అది తొక్కినా పర్వాలేదు, వాళ్ళు మేలు పొందని ఏదన్నా చేయని. ఏమండి మనం ఆగుదామనుకుంటే పెద్ద నష్టమేమీ లేదు. ఇప్పుడు ఇది దేవుని రాజ్యం, ఇది గాడ్స్ బిజినెస్. తప్పుడు డేరియల్ స్థానిక సంఘం ఎరగండి, సావాసం కొరకు ఏమంటే వృత్తులవ్వండి, పరస్పరం ఏమండి వరములన్న వారికి పనిచేసే అవకాశం ఇవ్వండి, పరస్పరం నమ్మండి, పరస్పరం సన్మానించుకోండి, పరస్పరం ప్రేమించుకోండి. అమ్మ ఆలకిస్తున్నారా? ఏమండి పరస్పరంగా మనం ఒకరొకరు మనసులో ఒకరు కలుపుకుంటే సావాసం వస్తుంది. 90 సంవత్సరాల ముసలు ఆయన ఏడవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ సావాసం కనపట్లేదు. ఆది యందు మేము ఏదైతే చూచామో, ఏదైతే విన్నామో, ఏదైతే మేము తాకామో, ఏదైతే మేము అనుభవించామో, ఏది నిర్ధారించుకున్నామో ఆ జీవము సావాసమే లేకపోతే ఎట్లా అని ఈ 90 సంవత్సరాల పెద్ద ఆయన దుఃఖపడతా ఉన్నాడు. ఈ రోజున 6 సంవత్సరాల ఈ స్థానిక సంఘాన్ని చూస్తున్న మీ సేవకుడు, లేవండి మీ సంఘ మధ్యలో పరిచయం చేస్తున్న పరిశుద్ధాత్ముడు, మీ సంఘం కొరకు అక్కడ ఉండి ఏడుస్తున్న యేసు ప్రభు అసలు ఎలా ఫీల్ అవుతారు మీ సంఘాన్ని చూసి? 6 వార్షికోత్సవం చేశాం, మంచిగా పాస్టర్లు పిలిచాం, ఆయన అన్నగారులు అందరూ వచ్చారు, మనతో సావాసం చేశారు, పాడారు, వాక్యం చెప్పారు. ఎవడు కూడిక అయిపోయిందని ఎవడొక కార్యక్రమం చేసుకుని వెళ్ళకండి, మీ హృదయంలో కార్యమును పొంది వెళ్ళండి, అది మీకు ఆశీర్వాదకరం అవుతుంది. కనుక సంఘంలో జీవం కొరకు, సంఘంలో సావాసం కొరకు, నా స్థానిక సంఘమైనా ఇక్కడ ఉన్న అన్నగారులకి వాళ్ళు కూడా స్థానిక సంఘాలైనా జీవము సావాసం కొరకు ఆరాటపడదాం. ఏమైనా సంఘం అప్పుడు బాగుంటుంది, సంఘం ద్వారా సేవ తనికదే బాగా జరుగుతుంది. నేను ఎప్పుడు అనుకుంటాను, సేవ బాగా జరగాలంటే సంఘం బాగుండాలి, సంఘం బాగుండాలంటే సేవకుడు బాగుండాలి. అందుకని అరుస్తూ ఉంటాను, ఇట్లా సేవకుడాలు బాగుంటుంది, సంఘం తనికదే బాగుంటుంది. సంఘమా మీరు బాగా బతకండి, సేవ తనికదే జరిగిపోద్ది. ఈ రోజున సమస్య ఎక్కడుందో చూసుకుని ప్రభా మరోసారి మీ జీవాన్ని, మరోసారి ఆ సావాసాన్ని అనుభవించే కృప ఇవ్వండి అని
భారంతో ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మా హృదయాలలో జీవం అది పొర్లి పారాలి ఆయన, పొర్లి పారాలి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నివసింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, కాలాలు సమయాలు నీ వశములో ఉన్నాయి. మా కాలగతులు నీ వశములో ఉన్నాయి. ఈ దినం ఈ స్థలంలో నీ బిడ్డలంగా నేను ఇలా బ్రతకడానికి మీరు ఇచ్చిన కృప కొరకు మీకు వందనాలు. స్థానిక సంఘములకు మీరు అనుసరించిన 6వ వార్షికోత్సవాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ పరిచర్యను సాగిస్తూ ఉన్న ఈ దాసులు మా సహోదరుడు డానియల్ గారిని, సోదరిని, వారి కుటుంబాన్ని, వారికి మీరు అప్పగించిన సంఘాన్ని మీరు ఈ 6 సంవత్సరాలుగా ఎబెనెజరువై నువ్వు సహాయపడుతూ వచ్చిన దేవుడు మీకు స్తోత్రాలు. ఈ రోజున వారు ఏమై ఉన్నారో అది నీ కృపే నాయన. వారి ముందు ఒక గొప్ప భవిష్యత్తు ఉందని ఎరిగి నాయన మీకు ప్రార్థన చేస్తూ ఈ ప్రత్యేకమైన సమయం మా ముందుకు మీరు తెచ్చిన సందేశం కొరకై మీకు స్తోత్రాలు. వారి స్థానిక సంఘమే కాదు, మా స్థానిక సంఘాలలో కూడా జీవం అడుగంటిపోతా ఉంది. సహవాసం సమాధైపోతా ఉన్న దుష్ట దినాల్లో బ్రతుకుతున్నాం. అక్రమం విస్తరించడం చేత మా మధ్య ప్రేమ చల్లారిపోతా ఉంది. జీవించుచున్నామన్న పేరు మాత్రమే మా కొంతగానే మేము మృతమవుతున్నాం. ప్రభా, మీరు కనుకరించి మా జీవితాలను సవరించి సరిచేసి నాయన జీవంతో సహవాసంతో మా సంఘాల్లో బ్రతికి ఈ లోకంలో మీ కొరకు సాక్ష్యం అవ్వడానికి కావలసిన కృపాకార్యం మా ఎడల మా అందరి ఎడల మీరే జరిగించి మీ పవిత్ర పరిశుద్ధ నామమునకు మీరే మహిమ తెచ్చుకోమని, మీ దాసుల పరిచర్యను దీవించమని. అనేక మంది సేవకులు ఈ కూడికను ప్రేమించి ఈ స్థలానికి వచ్చారని ఆయన వారి సంఘాలను, వారి కుటుంబాలను,
వారికున్న అక్కర అవసరాలను మీరు తీర్చి దేవా ఈ భయంకరమైన మారుమూల ప్రాంతాలలో ఈ ఘనమైన పరిచర్య చేసే గురులుగా ఈ సేవకులను మీరు వాడుకోమని మీకు ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరాధిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరుని స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి.